శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒకరు ప్రశ్నను పంపటం జరిగింది. ఆ ప్రశ్న, నేను 1290 శీర్షిక ఎవరికి వారే శిక్షించుకుంటున్నారు అన్నది వింటున్నప్పుడు జంతువులకు మనకు తేడా ఏమిటి అన్నదానికి నా ప్రశ్న, భగవంతుడు మనకు జ్ఞానం ఇచ్చాడు కదా, జ్ఞానం ఎంతమందికి ఉన్నది? నాతో సహా జ్ఞానం ఎంతమందికి ఉన్నది? ఉంటే అందరూ ఎలా ఆలోచించాలి? మరోసారి తెలుపగలరు? ఇదండి, ఎవరిని వారే శిక్షించుకుంటున్నారు 1290వ శీర్షిక విన్నారు వీరు. అందులో వచ్చినటువంటి కొన్ని విషయాలు, అందులో చెప్పబడిన విషయాలు వింటున్నప్పుడు జంతువులకి మనిషికి ఉన్నటువంటి తేడాలో కొంచెం జ్ఞాన భేదం ఉన్నది. అంటే మనిషికి జ్ఞానం ప్రత్యేకంగా ఇవ్వబడింది అని చెప్పుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఆ జ్ఞానం అసలు మనిషికి ఎంతమందికి ఉంది అంటే ఇప్పుడు సమాజంలో మనుషులు జ్ఞానం ఉన్నట్టు కనపట్టలేదు. కారణం ఏంటి? అనేక తప్పులు చేస్తున్నాం, అనేక పొరపాట్లు చేస్తున్నాం, అనేక రకాల మోసాలు చేస్తున్నాం, అన్యాయాలు చేస్తున్నాం, నేను నాది నా వాళ్ళు అంటూ ఒక పరిమితిలో జీవిస్తున్నాం. ఎవరినైనా మన సొంత వాళ్లతో సహా మన పక్క వాళ్ళు ఎవరిని ఇబ్బంది పెట్టడానికి మనం ఎటువంటి సంకోచము లేకుండా ఇబ్బంది పెట్టేస్తున్నాం, బాధ పెట్టేస్తున్నాం, కష్టపెట్టేస్తున్నాం. అలాంటప్పుడు అసలు జ్ఞానం మనుషులకి, మరి మనిషికి ప్రత్యేకంగా ఇవ్వబడింది అన్నప్పుడు ఆవిడికి సందేహం వచ్చింది. అందుకని అన్నారు, మనుషులకి జ్ఞానం ప్రత్యేకంగా ఇవ్వబడినప్పుడు అంటే జంతువుల కంటే భిన్నంగా ఇవ్వబడినప్పుడు, మళ్ళీ నాతో సహా అన్నారంటే నన్ను కూడా కలుపుకొని అని, అంటే మనుషులందరికీ. ఇప్పుడు అసలు జ్ఞానం ఎంతమందికి ఉంది అంటే జ్ఞానం ఉన్నట్టు ఎంతమంది ప్రవర్తిస్తున్నారు? ఆ శీర్షికలో పూర్తిగా చెప్పుకున్న విషయం అదే అసలు. కానీ ఆవిడ మళ్ళీ ఒకసారి ఆ శీర్షికని కొంచెం వివరంగా మళ్ళీ ఒకసారి వివరంగా చెప్పగలరు? అంటే భగవంతుడు మనకి జ్ఞానం ప్రత్యేకంగా ఇచ్చాడని మనం అనుకుంటున్నాం కదా, మరి ఆ జ్ఞానం అసలు మనుషులకి ఎంతమందికి ఉంది? నాతో సహా అంటే ఆవిడతో సహా ఉంటే అందరూ ఎలా ఆలోచించాలి? జ్ఞానం ఉన్న మనుషులు అసలు ఎలా ఉండాలి, ఎలా ఆలోచించాలి అనేటువంటి విషయాన్ని మరొకసారి కొంచెం వివరంగా, ఇంకా కొంచెం వివరంగా తెలియజేయగలరు. అది వారి ఉద్దేశం, అంటే తెలుపగలరు అని. ఇక్కడ మనం ఏం మాట్లాడుకుంటున్నా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అన్ని భాషా పదాలు. పదాలు పట్టుకు వేలాడకూడదు. దాని అంతరార్థాన్ని అంతరంగంలో గ్రహించాలి. ఆధ్యాత్మికత అన్న పదమే, దేవుడు అన్న పదమే, మతం అన్న పదమే, జ్ఞానం అన్న పదమే, సత్యం అన్న పదమే, మంచి అన్న పదమే, చెడు అన్న పదమే, అన్ని పదాలు. మొత్తం సృష్టి అంతా మనిషి పదాలు ఏర్పరచుకున్నాడు, పేర్లు పెట్టుకున్నాడు. నామములు అంటారు. రూపాలున్న అన్నింటికి నామాలు పెట్టుకున్నాడు. నామము అంటే ఏంటి? గుర్తింపు కోసం పెట్టుకున్న పేరు. మనుషులకి పేర్లు ఎలా పెట్టుకున్నామో అలా అన్నింటికీ పేర్లు పెట్టుకున్నాం. ఎందుకని? మనుషులు వాటిని వాడుకుంటూ బ్రతుకుతున్నప్పుడు పేర్ల వలన నా భావం మీకు తెలుస్తుంది, మీ భావం నాకు తెలుస్తుంది. అందుకని పదాలు తయారు చేసుకున్నాం. అలా అన్నింటికీ పేర్లు పెట్టుకున్నాం. ఆ పేర్లే మన వాడుక భాష. భాషలో వచ్చింది కాబట్టి భాష భావానికి సంబంధించి లోపల మనం అర్థం చేసుకోవాల్సిన విషయానికి సంబంధించిన విషయమే తప్ప ప్రత్యేకంగా పదాలు పట్టుకు అలాడటానికి ఏమీ లేదు. అంటే ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, జంతువుల కంటే మనిషికి ప్రత్యేకంగా జ్ఞానం ఇవ్వబడింది అన్నప్పుడు జ్ఞానం అనేది ఏదో ఒక అద్భుతమైనటువంటి పదంలా కనపడుతుంది. ఆధ్యాత్మికత మొత్తంలో ఈ జ్ఞానం 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 అనే పదం వాడబడుతూనే ఉంటుంది, అనేక చోట్ల వాడబడింది. కానీ జ్ఞానం అనే పదం కూడా ఒక స్థితిని సూచించే పదం అంతే. అది అక్షరాల సమూహం. కానీ దాన్ని అర్థం చేసుకోవాలి లోపల అంతరంగంలో. అదొక అవగాహన, అదొక అర్థమయ్యే విషయం. అదొక పదం మాత్రమే, అక్షరాల పదం మాత్రమే జ్ఞానం అనేది. ఇప్పుడు జంతువులకు ఉన్నది కూడా జ్ఞానమే. మొత్తం జ్ఞానం అనేది ఒక చిన్న స్థాయి నుంచి చిట్ట చివరి మోక్షము, అనంత ఆత్మ సాక్షాత్కారము, అంటే నేను అనంత ఆత్మశక్తిని అనేటువంటి విశ్వవ్యాప్త ఏకభావన కలిగే వరకు తెలుస్తున్నదంతా జ్ఞానమే. జ్ఞానము అంటే తెలియుట అంతే. ఏదైనా సరే తెలియుట అంటే జ్ఞానము, అది జ్ఞానానికి సంబంధించిన విషయం. తెలియకపోవుట అంటే అజ్ఞానము, అంటే తెలియట్లేదు నాకు అసలు.
అంతే, ఏం లేదు అక్కడ. ఇప్పుడు తెలియటము తెలియకపోవటం అని ఎలా ఉంటుంది? ప్రయత్నిస్తే తెలుస్తుంది, ప్రయత్నించకపోతే తెలియదు, అంతే. ఆ ప్రయత్న శక్తి అసలు ఎంత ఉన్నది ఇక్కడ పాయింట్. అది ప్రయత్న శక్తి ఎంత ఉన్నది అంటే జంతువులకు, జంతువుల శరీరములో, జంతువుల శరీర నిర్మాణములో, జంతువులకు ఉన్నటువంటి మెదడులో, వాటి శరీర తీరులో వాటికి ఉన్నటువంటి జ్ఞాన వినియోగము పరిమితిగా ఉంది. ఏ జంతువుకి ఆ జంతువుని బట్టి ఉంది, అంతే. ఉంది, అన్నిటికీ ఉంది. ఎందుకు ఉండదు? అవి బతుకుతున్నాయిగా. జ్ఞానం లేకపోతే అవి ఎలా బతుకుతాయి? జ్ఞానం ఏంటంటే తెలియట. ఇప్పుడు ఏ జంతువైనా, జంతువులకి మనిషికి అన్ని కామన్ పాయింట్లు ఒకటే: ఆహారము, నిద్ర, భయము, మైథున సుఖము. సృష్టిలో ఉన్న జంతువులు అంటే చైతన్యములన్నింటికీ ఇదే, జంతువులకి మనుషులకి. అన్నిటికీ ఆహారం కావాలి, అన్ని నిద్రపోతాయి, అన్నిటికీ మరణ భయం ఉంటుంది, భయం అనేది ఉంటుంది, అన్నిటికీ మైథున సుఖం ఉంటుంది. మైథున సుఖం అంటే శారీరక సుఖం. తద్వారా, ఎందుకు ఈ శారీరక సుఖం అంటే తద్వారా సంతానోత్పత్తి జరిగి సృష్టి ముందుకు జరుగుతూ ఉంటుంది. అంటే మానవుల నుంచి మానవులు వస్తారు, జంతువుల నుంచి జంతువులు వస్తాయి. సృష్టి ఎప్పటికీ ఆగదు. ఇది సృష్టి యొక్క ప్రణాళిక అలా ఉందంటే ఇలా ఎందుకు అన్నదానికి అసలు ప్రశ్నే లేదు అక్కడ. ఇది ఇలా ఎందుకు ఉన్నదని ప్రశ్నే పుట్టకూడదు. అది సృష్టి, అంతే. అదే సృష్టి. అందుకే నేను కూడా ఉన్నా. ఇలా ఎందుకున్నాను నాకు తెలియదు, సృష్టి అలా ఉందండి. అయితే మరి జంతువుల కంటే మనిషికి ప్రత్యేకత ఏమిటి అనే విషయాన్ని కూడా మనుషులే చెప్పుకున్నారు. ఒకవేళ జంతువులు అసలు మనిషి కంటే గొప్పవేమో మనకు తెలియదు, ఆ విషయం కాదని మనం అనుకుంటున్నాం, అంతే. మన భావన అది. జంతువుల కంటే మనిషి గొప్పవాడు అని మనిషి తను జీవన విధానంలో జంతువులతో పోల్చుకొని చూసుకున్నప్పుడు మనిషి గొప్పగా ఉన్నట్టుగా మనిషి భావించుకొని, మనిషి చెప్పుకొని, మనిషి రాసుకొని, మనిషి ప్రచారం చేసుకున్న విషయం అది. సరే, దాన్నే మనం కంటిన్యూ అవుతున్నాం. మహాత్ములందరూ అదే చెప్పారు, గ్రంథాల్లో అదే ఉంది. ఇప్పుడు దాన్ని నమ్మి వెళ్తే మనకు వచ్చిన నష్టమే ఉంది. ఎందుకనంటే అసలు జంతువులతో మనకు సంబంధమే లేదు. జంతువులు ఉన్నాయి, వృక్షాలు ఉన్నాయి, మనుషులు ఉన్నారు. మన మానవ జాతి, పక్కన వృక్ష జాతి ఉంది, జంతు జాతి ఉంది, తర్వాత అన్ని జడ పదార్థాలు ఉన్నాయి. జడ పదార్థాల గురించి మనకు తెలియదు, తెలియాలంటే మనం జడ పదార్థం అవ్వాలి. జంతువుల గురించి మనకు తెలియదు, తెలియాలంటే మనం ఏదో జంతువు అయితే తప్ప ఆ జంతువు గురించి తెలుస్తుంది. వృక్షాల గురించి మనకు తెలియదు, తెలియాలంటే మనం వృక్షం అవ్వాలి. అంటే అనుభవంగా అప్పుడే తెలుస్తుంది. కాబట్టి అది చెప్పిన విషయాలను నమ్మినా నమ్మకపోయినా వచ్చిన లాభం నష్టం లేదు అక్కడ. అది తర్క వితర్కములకు అతీతమైన విషయం. అయితే మహాత్ములు చెప్పినప్పుడు దాన్ని ఎందుకు ఖండించాలి? ఎప్పటికైనా తెలుస్తుందేమో మనకు కూడా. తెలిసినా తెలియకపోయినా దాంతో ఏమీ ఉపయోగం లేదు. మానవ జాతిగా మన గురించి మనం తెలుసుకుంటూ వెళ్ళిపోతే అయిపోతుంది. అందుకని మహాత్ములను గౌరవించి వాళ్ళు అందించిన విజ్ఞానాన్ని తీసుకుని ముందుకు వెళ్ళిపోతూ ఆ పదాలు వాడుకుంటున్నాం, అంతే. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది మన గురించే. జ్ఞానము అన్నప్పుడు అన్నింటికీ జ్ఞానం ఉంది. ఒక మొక్కకి తాను ఎలా ఎదగాలో, ఎలా పెరగాలో మొత్తం జ్ఞానం దానిలోనే ఉంది. అసలు ఒకటి ఏదైనా ఉన్నది అంటే ఆ ఉన్నది అన్నది దానికి సంబంధించిన జ్ఞానం మొత్తం దానిలోనే ఉన్నది. అందుకే అది ఎలా ఉన్నది, దానికి సంబంధించిన జ్ఞానం అంతా దానిలోనే ఉంది. అందుకే అది అలా ఉన్నది, అలా జీవిస్తున్నది, అలా పెరుగుతున్నది, అలా తరుగుతున్నది, అలా అంతమైపోతున్నది. దానికి తెలుసు దానిలో ఉన్నది. అది ఆ ఉన్నదే జ్ఞానం. దానికి తెలుస్తున్నదంతా జ్ఞానమే. జ్ఞానము అంటే తెలియుట. ఒక దోమకు తెలిసినవి మనకు తెలియదు, మనకు తెలిసినవి దోమకు తెలియదు. కాబట్టి మానవుడి విషయంలో దోమ అజ్ఞాని, దోమ విషయంలో మానవుడు అజ్ఞాని. ఎందుకని? దేని అనుభవం దానిది. కాబట్టి ఇక్కడ మనం మనుషులకు వచ్చేద్దాం. మనుషులకు వచ్చినప్పుడు మనుషుల్లోనే ప్రశ్న వేసిన వాళ్ళు కూడా. ఇప్పుడు జ్ఞానం ఉన్నది అంటున్నారు కదా, మరి మానవులందరూ జ్ఞానం ఉన్నట్టు ప్రవర్తిస్తున్నారా? ఒకవేళ ఉంటే జ్ఞానం ఉన్నది నిజమే అయితే జ్ఞానం ఉన్నట్టు ఎలా ప్రవర్తించాలి అని, ఎలా ప్రవర్తించాలి అనే పాయింట్ లేదు అసలు ఇక్కడ. జ్ఞానం అంటే తెలియుట. ఇప్పుడు నేను మనిషిని అని తెలియట నా జ్ఞానం. నాకు కళ్ళు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, ముక్కు ఉంది, శరీరం ఉంది, నాకు ఈ కోరికలు ఉన్నాయి, ఈ అవసరాలు ఉన్నాయి, ఆకలేస్తుంది, ఇలా తెలుస్తున్నవన్నీ జ్ఞాన పరిధిలోకి వస్తాయి. అదంతా మనసై కూర్చుంది, అదంతా జ్ఞానమే. మనసులో ఉన్న విషయాలన్నీ జ్ఞానమే. జ్ఞానం అంటే తెలియుట, అంతే. అయితే ఈ తెలియుట అనే ప్రాసెస్ ఎంతవరకు ఉంది అది పాయింట్. ఇక్కడ పాయింట్ ఏంటంటే నేను ఈ శరీరం అని తెలియటం జ్ఞానమే, నేనున్నానని తెలియటం జ్ఞానమే, నాకు అవసరాలు తెలియటం జ్ఞానమే, నాకు తెలుస్తున్న ప్రతిదీ జ్ఞానమే, నాకు తెలిసి నేను ప్రయత్నించుకుంటున్న ప్రతిదీ జ్ఞానమే, నేను చేస్తున్న అంత జ్ఞానమే.
ఇదంతా జ్ఞానమే. అయితే ఈ జ్ఞానము ఎంతవరకు ఉన్నది అంటే ఎంతవరకు ఇలా తెలుస్తుంది అంటే మనిషికి ఎంతవరకు తెలుస్తుంది అన్నప్పుడు మొత్తం యావత్ విశ్వము ఆవరించి ఉన్నటువంటి శక్తి ఒకటి ఉన్నది. శక్తి ఉంది కనుకనే సృష్టి ఉన్నది. సృష్టి ఉన్నది అంటే దానికి ఆధారంగా శక్తి ఉంది. సినిమా చూస్తున్నామంటే దానికి ఆధారంగా అక్కడ తెర ఉన్నది. తెర లేకపోతే సినిమా కనపడదు. సినిమా ఉందంటే అర్థం ఏంటి అంటే తెర ఉందని అర్థం. సినిమా కనపడుతున్నది చూస్తున్నాము అంటే అర్థం ఏంటి అంటే తెర ఉన్నది అని అర్థం. కానీ సినిమా చూస్తున్నప్పుడు నీకు తెర కనపడుతుందా? కనపడదు. మరి సినిమా దేని మీద ఉన్నది? తెర మీదే ఉన్నది. తెరను సినిమా ఆవరించి ఉన్నది. తెర లేకపోతే ఏమవుతుంది? సినిమా ఉండే అవకాశమే లేదు. అసలు సినిమా ప్రదర్శించబడే అవకాశమే లేదు. అంటే సినిమా ఉండాలి అంటే తెర ఉండాలి కంపల్సరీ. అంటే సినిమా ఇప్పుడు తెర ఉన్నది అనడానికి సాక్ష్యం ఏంటి అంటే సినిమానే సాక్ష్యం. అలాగే సృష్టి ఉన్నది అంటే శక్తి అనే తెర ఉన్నది. ఆ శక్తిలోనే సృష్టి ఉన్నది. ఆ శక్తితోనే సృష్టి ఉన్నది. ఆ శక్తి యొక్క వ్యక్తీకరణే సృష్టిగా ఉన్నది. ఇక దాని గురించి అనేక శీర్షికల్లో ప్రతిరోజు చెప్పుకుంటూనే ఉన్నాం. రోజు చెప్పుకునేది ఆత్మజ్ఞానమే. ఇది తప్ప అసలు ఇంకో సబ్జెక్ట్ నేను చెప్పదలుచుకోలేదు, చెప్పను. ఎందుకనంటే ఇది స్వీయ జ్ఞానము. ఇప్పుడు మనం ఎన్ని చెప్పుకున్నా ఎవరో మహాత్ములు, ఎవరో దేవుళ్ళు, ఎవరో మతాలు, ఎవరో విధానాలు, ఎవరో పద్ధతులు, ఎవరో గురువులు, ఎవరో 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 చెప్పుకోవచ్చు. ఏముంది? అందులో బోల్డ్ గ్రంథాలు ఉన్నాయి. అవన్నీ నేను 35 ఏళ్ల నుంచి అందులోనే వచ్చాను. అవేం తప్పు కూడా కాదు. మనం ఎక్కడుంటే అక్కడ ముందే చెప్పుకోవాలి. అసలు ఒక దైవశక్తిని నమ్మాలిగా, మనం ముందు అసలు ఒక శక్తి ఉందని నమ్మాలిగా, ఒక దేవుడని నమ్మాలిగా. అది కింద స్థాయి నుంచి మొదలై వస్తుంది. ఇప్పుడు నా మానసిక స్థితిలో 35 ఏళ్ల నుంచి అవన్నీ చూసుకుంటూ వచ్చింది నేను. అంటే మా ఇంట్లో మొట్టమొదట ఎదురుగా మా ఇంట్లో ఏదో ఒక చిన్న ఫోటోని చూపించి, ఆ ఫోటోలో ఒక చిన్న దేవుడి రూపాన్ని చూపించి, ఒక దేవత రూపాన్ని చూపించి, ఇదిగో దేవుడు దేవత నమస్కారం పెట్టండి. నా పసి వయస్సులో నేను నమస్కారం పెడతాం మొదలుపెట్టిన రోజు నుండి. అప్పుడు నాకేమీ తెలియదు. కాకపోతే నాకు తెలుసు, నా తల్లిదండ్రులు తెలుసు. వాళ్ళు నాకేం చేసినా నిజమే చేస్తారు. అన్నం వాళ్ళే పెట్టారు, బట్టలు వాళ్ళే ఇచ్చారు, వాళ్ళే పెంచుతున్నారు. అదంతా సత్యమే కనుక వాళ్ళు చెప్పేది నాకు సత్యమే. ఇప్పుడు దేవుడు ఉన్నాడా లేడా, దేవత ఉందా లేదా నాకు అనవసరం. వాళ్ళు చెప్పారు, వాళ్ళు చెబుతున్నారు, దాన్ని పాటించుకుంటూ వెళ్ళిపోతాయి. ఎందుకని? సత్యము నాకు అక్కడ నా తల్లిదండ్రులు చెప్పినవన్నీ నాకు సత్యం. తర్వాత నేను ప్రపంచంలోకి వచ్చా, స్నేహితులు వచ్చారు, బంధువులు వచ్చారు, బంధుమిత్రులు వచ్చారు, అనేక మంది కలిశారు. వాళ్ళందరూ నాకు దగ్గరగా అయినప్పుడు, వాళ్ళతో నేను కలిసినప్పుడు, వాళ్ళతో జీవిస్తున్నదంతా సత్యమే నాకు. కాబట్టి అలా నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ చేసేటువంటి పనులు, విషయాలు నేను సత్యంగా భావించుకొని వాటితో కదులుతూ వచ్చేసి అలా మతాలు వచ్చినాయి, మార్గాలు వచ్చినాయి, దేవుళ్ళు వచ్చారు, విధానాలు వచ్చినాయి, గురువులు వచ్చారు, మహాత్ములు వచ్చారు, గ్రంథాలు వచ్చినాయి. అలాగే భౌతికంలో అన్నీ వచ్చినాయి, ఆధ్యాత్మికంలో ఎన్నో వచ్చినాయి. ఇది మనం అసలు వచ్చిన విధానం ఇది. అలా 35 ఏళ్ళు పట్టింది నాకు ఇక దాకా వచ్చా. ఇప్పుడు నేను ఇదే ఎందుకు చెబుతానంటే అవన్నీ నేను చదివేశాను. కావలసిన వాళ్ళు మళ్ళీ మీకు బోల్డ్ మంది చెబుతున్నారు, మీరు ఆ మార్గాల్లో రావచ్చు. ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళకి అర్థం అవటం కోసం ఇది చెబుతున్నా. ఇది ఎందుకు చెబుతున్నానంటే ఇది గొప్పదని కాదు, ఇది ప్రత్యేకమైందని కాదు, వాటికంటే గొప్పదని కాదు. ఇది అసలైంది. ఏంటి అసలైంది అంటే నా గూర్చిన చదువు ఇప్పుడే మొదలైంది నాకు. నేను ఇప్పుడు వరకు ఎవరి గురించో, ఎవరో దేవుడి గురించి తెలుసుకున్నా. అమ్మో ఆ దేవుడు చాలా గొప్పోడని ఆ దేవుడిని పూజించే దేవుడో, దేవతో, మతమో, మార్గమో, విధానమో, గురువో, ఎవరో గొప్పలు తెలుసుకున్నా, ఎవరో గొప్పతనాలు తెలుసుకున్నా, ఎవరో మహిమలు, మాయలు, వాళ్ళు చేసేటువంటి అద్భుతాలు, లీలలు అవన్నీ తెలుసుకున్నా. అది అసలు నాకు సంబంధమే లేదు. వాళ్ళు ఎవరో కూడా నాకు తెలీదు. వాళ్ళు ఎవరో నాకు కనపడలేదు. గ్రంథాలు చదివి వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది చూసా, ఆ పుస్తకాల్లో చూసా, బొమ్మల్లో చూసా, వాటిని పట్టుకొని వెళ్ళా. అవన్నీ నమ్మా నేను. అలా నమ్ముతూ వెళుతున్నప్పుడు ఆ గ్రంథాలలోనే, ఆ బొమ్మల దగ్గరే, ఆ దేవుడి దగ్గరే, ఆ దేవతల దగ్గరే, ఆ మతంలోనే, ఆ విధానాలలోనే శక్తి అనే ప్రస్తావన వస్తుంది. ఈ స్వరూపం అర్థం చేసుకోవటానికే తప్ప నిజముగా ఇదంతా శక్తి స్వరూపము, దేవుడు దేవతలు ఎక్కడ ఎవరున్నా అది శక్తి స్వరూపము అని చెప్పబడుతుంది. అక్కడి నుంచి మనసు శక్తి దాకా వచ్చింది. శక్తి దాకా వచ్చినాక జరిగిన అద్భుతం ఏంటంటే నాకు భిన్నంగా ఎవరో దేవుడు, ఎవరో దేవత, ఎవరో గురువు, ఎవరో విషయం కంటే
శక్తి అనేది వచ్చేటప్పటికి ఏమైందంటే నేను కూడా ఆ శక్తిలో ఉండిపోయి ఆ శక్తి నువ్వే అనేది చెప్పింది అక్కడ ఆత్మజ్ఞానం. ఆ శక్తి ఎవరో కాదు, నువ్వే. శక్తి ఏకంగా ఉంది, అనేకంగా లేదు. దేవుళ్ళు అనేకంగా ఉన్నారు, దేవతలు అనేకంగా ఉన్నారు, మతాలు అనేకంగా ఉన్నాయి, మార్గాలు అనేకంగా ఉన్నాయి, గురువులు అనేకంగా ఉన్నారు, అనేక మంది అనేక రకాలుగా ఉన్నారు, అనేక పేర్లతో ఉన్నారు. అంతా విభిన్నతే ఉంది ఇక్కడ. కానీ శక్తికి వచ్చేటప్పటికి విభిన్నత లేదు, ఏకత వచ్చేసింది. తెర మీద సినిమా నడుస్తుంది, తెర కనపడతలేదు, సినిమా నడుస్తుంది. సినిమా అంతా విభిన్నంగా ఉంది, మొత్తం ప్రపంచం కనపడుతుంది. చెట్లు, పొట్లు, చేమలు, గొట్లు, నదులు, సముద్రాలు, మనుషులు, జంతువులు అన్నీ కనపడుతున్నాయి. విడివిడిగా ఉన్నాయి. అన్ని దేని పాత్ర పోషించి వెళ్ళిపోతున్నాయి. టక్కన సినిమా ఆగిపోయింది ఒకసారి, సినిమా ఆగిపోయింది ఒకసారి, అంతే. ఏకమైన తెర కనపడుతుంది అక్కడ. స్వచ్ఛమైన, నిర్మలమైన, కదలనటువంటి, నిశ్చలమైన, నిర్మలమైన, ప్రశాంతమైన, స్వచ్ఛమైన, చక్కటి తెల్లటి తెర కనపడుతుంది అక్కడ. అది అసలు ఏ విధంగానే కదలటలేదు. ఆశ్చర్యం వేసింది. ఏంటి ఇప్పుడు దాకా కదులుతున్నాయన్నీ ఇక్కడ కనపడినాయి కదా, అదేంటి మరి కదులుతున్నాయన్నీ మాయమైపోయి తెర కనపడింది ఏంటి అని. శక్తి దాకా వెళ్ళినాక ఏకత్వ భావన, అనంత ఆకాశ స్థితి కనపడుతుంది. శక్తి దాకా వెళ్ళక ముందు తెర మీద సినిమా కనపడినట్టు మొత్తం కనపడుతున్నాయి, మొత్తం అన్నీ నిజంగానే అనిపిస్తున్నాయి. అసలు తెర భావనే రావట్లా. కానీ తెరని కనుక్కోవాలి అంటే సినిమా చూడాల్సిందే. టికెట్ కొనుక్కొని సినిమాలోకి వెళ్ళకపోతే, ఆ సినిమా చూడకపోతే, ఆ సినిమా చూస్తూ సినిమాని ఆనందిస్తూ సినిమా పూర్తయితే లేచి వచ్చే ముందు తెర కనపడుతుంది. అరే ఈ తెర మీద ఈ సినిమా చూసింది ఇప్పుడు వరకు, ఆ తెర మీద సినిమా కదిలింది కానీ తెర అసలు కదలటం లేదు. కానీ కదిలే సినిమాకి ఆధారంగా తెర ఉంది, తెర లేకపోతే అసలు సినిమా లేదని అర్థమైంది. అలాగే సేమ్ పోలికలో ఈ శక్తి అనేది విభిన్నంగా మనకి ఇలా కనపడుతుంది. దేవుళ్ళు, దేవతలు, మనుషులు, జంతువులు, చెట్లు, పొట్లు, విశ్వం రకరకాలుగా. కానీ ఇది మొత్తంగా శక్తిమయం. ఇందులో విడదీయడానికి ఎవరూ లేరు. అనంత ఆత్మశక్తి అన్నప్పుడు ఒక దేవుడికి ఎంత ఇంపార్టెన్స్ ఉందో, ఒక చెట్టుకు అంతే ఉంది, ఒక పుట్టకు అంతే ఉంది, ఒక గుట్టకు అంతే ఉంది. కానీ ఒక దేవుళ్ళో, ఒక మతంలో, ఒక మార్గంలో, ఒక గురువులో, ఒక విధానంలో, ఒక పద్ధతిలో, ఒక దాంట్లో సాగుతున్నప్పుడు అదొక్కటే పవిత్రమైందిగా, మిగిలినవన్నీ అపవిత్రమైనవిగా ఉన్నాయి, విభిన్నంగా ఉన్నాయి, వేరుగా ఉన్నాయి. కానీ శక్తికి వచ్చినాక, తెర దగ్గరికి వచ్చేసినాక అసలు విభిన్నత లేదు, వేరుభావం లేదు, సమస్తము ఏకమైనదే. ఇప్పుడు సమస్తము పవిత్రమైంది అంటే సమస్తం పవిత్రమైందే, సహజమైందంటే సమస్తము సహజమైందే, గొప్పదంటే సమస్తము గొప్పదే. సమస్తము గొప్పది ఎట్లా అవుతుందంటే సామాన్యమైందంటే సమస్తము సామాన్యమైంది. ఏదైనా ఒకటే పదం మొత్తానికి ఏకంగా అన్వయించబడుతున్నది, ఏకస్థితి ఉంది. ఇప్పుడు జ్ఞానము అనేది ఎంతవరకు వెళ్ళొచ్చు అంటే, నేను మనిషిని, ఈ శరీరము నేను, నా ఇంద్రియాలు, నా కోరికలు, ఈ నేను అనే పరిమిత శరీర గుర్తింపు నుంచి మొత్తం ఈ సినిమా అంతా చూసుకుంటూ, మొత్తం ఈ సినిమాలో విభిన్నతలన్నీ చూసుకుంటూ, మొత్తం రకరకాలు చూసుకుంటూ, అటు భౌతికం ఇటు ఆధ్యాత్మికంలో అనేకం చూసుకుంటూ, సినిమా అంతా అదేగా. సినిమా పూర్తి అవ్వాలంటే ఎన్నో చూస్తాం మనం. మొత్తం చూసుకుంటూ సినిమా మొత్తం చూసి 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 తెర దాకా వెళ్ళిపోవచ్చు, అనంత ఆత్మశక్తి దాకా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు సినిమా అబద్ధమా అంటే తెర లేకపోతే సినిమా ఉండదు. సినిమా నిజమే, సినిమా ఉన్నంతసేపు సినిమా నిజమే, ఈ శరీరం నిజమే, ఈ ప్రపంచం నిజమే, ఈ వస్తువులు నిజమే, ఈ విషయాలు నిజమే. ఇందులో అబద్ధమే ఉంది, కల్పన ఏం లేదు. ఆకలేస్తుందిగా, తింటున్నాంగా, బతుకుతున్నాంగా, ఉన్నాంగా. మొత్తం కుటుంబం, కుటుంబ వ్యవస్థ, స్త్రీ పురుషులు కలయికలు, పిల్లలు పుట్టడాలు, పెంచుకోవటాలు, ధన సంపాదనలు, వృత్తి వ్యాపార ఉద్యోగాలు అన్నీ నిజమే. ఇందులో అబద్ధమే ఉంది. అయితే ఈ నిజం ఎంత నిజం, ఎంత వరకు నిజం, ఇది జ్ఞానం. నేను అని ఇక్కడి నుంచి మొదలైతే ఈ శరీరము 100 సంవత్సరాలు మాత్రమే నిజము. నిజమే, కానీ 100 సంవత్సరాలు మాత్రమే నిజం. 100 సంవత్సరాలు మాత్రమే అంటే మరణం వచ్చే వరకు మాత్రమే నిజం. 100 సంవత్సరాలైన అంకి చవటం కంటే మరణం వచ్చే వరకు మాత్రమే నిజం. ఇది ఇప్పటి జ్ఞానం, శరీర జ్ఞానం. కాబట్టి మరణం వచ్చే వరకు ఈ శరీరము నిజమే కనుక దీనికి సంబంధించిన సమస్తము మనం చేయటం నిజమే. వృత్తి వ్యాపార ఉద్యోగాల నుంచి దీని రక్షణ, నా కుటుంబం, నేను, నాది, ఇదంతా నిజమే. ఇందులో ఏ అబద్ధం లేదు. కానీ ఎంత నిజం? జ్ఞానం అంటే ఏంటి అంటే ఎంత నిజం? మరణం వచ్చే వరకు నిజం. మరణం వస్తే
అసలు నేను నాది నా వాళ్ళు అనుకున్నది ఏది లేదు, మొత్తం ఇక్కడే వదిలిపెట్టి నేను వెళ్ళిపోతున్నా, నేను ఉండను, నేను అనుకున్నదే లేదు. అంటే మరణం తర్వాత, అంటే మరణం వచ్చేస్తే నేను ఉండను, నేను అనుకున్న ఈ శరీరం ఉండదు, అంటే శరీరం ఉండదు. మరి నేను సంపాదించిన డబ్బు, నా వాళ్ళు అనుకున్న వాళ్ళు, నా సంపదలు, నా వస్తువులు ఏమో ఇంక నేను లేనప్పుడు అవి ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు నేను నిద్రపోయాను, మరణం దాకా ఎందుకు, రాత్రికి నిద్రపోయాను. నిద్రపోవాలంటే ఏం చేయాలి? నిద్రపోవాలంటే ఏం చేయాలి? ఒకసారి నిద్రను పరిశీలించండి. నాకు సంబంధించిన సమస్తాన్ని నేను వదిలేసి మంచం ఎక్కి పడుకోవాలి, పడుకోవడానికి సిద్ధం అవ్వాలి ఎక్కడైతే అక్కడ. అయితే ఆ పడుకునేటప్పుడు ప్రాసెస్లో నాకు సంబంధించిన సమస్తాన్ని వదిలేస్తేనే నేను నిద్రలోకి వెళ్ళగలుగుతాను. ఇప్పుడు నిద్రలోకి వెళ్ళే విధానం సృష్టి సహజంగా శరీరంలో పెట్టింది. నిద్రలో ఏం జరిగింది? నాకు సంబంధించిన సమస్తం మర్చిపోయాను, అసలు నేనన్న భావన లేదు. అది మరణమే, చిన్న మరణం. ప్రతిరోజు మనం చిన్న మరణంలోకి వెళ్తూనే ఉన్నాం. లెగిస్తే మళ్ళీ బతికినట్టు, లేవకపోతే దీర్ఘ మరణంలోకి వెళ్ళిపోయినట్టు. నిద్ర అంతే. నిద్రలో ఏం జరుగుతుందో మరణంలో అదే జరిగింది. నిద్రలో రోజు నాకు సంబంధించిన అన్నిటిని వదిలేస్తున్నాను, అసలు నేనన్న భావన కూడా వదిలేస్తున్నాను. మళ్ళీ మెలకువలో లోపల మనసు ఉంది, మనసులో మొత్తం నాకు సంబంధించినవన్నీ ఉన్నాయి. ఆ మనసు శరీరాన్ని తాకుతుంది, తాకగానే పాత జ్ఞాపకాలన్నీ వచ్చి కంటిన్యూ జీవించుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఈ కంటిన్యూటీ కూడా ఎంతవరకు? మరణం వచ్చేవరకు, అంటే దీర్ఘ నిద్ర వచ్చేవరకు. ఈ శరీరం పనిచేయదుగా, శరీరం పనికి రాకుండా పోద్ది. అప్పుడు ఏమవుతుంది? ఇది శరీర నిజం ఎంతవరకు అంటే శరీరం ఉన్నంత వరకు. ఎంతవరకు తెలుసుకోవచ్చు? జ్ఞానం అంటే ఏంటంటే శరీరం ఉన్నంత వరకు శరీరం ఇలా ఉంటుంది, దీనికి అవసరమైన సమకూర్చుకోవాలి, ఇది జ్ఞానం. అయితే ఇప్పుడు ఇక్కడ వీళ్ళు అడిగిన జ్ఞానం ఏంటి అంటే, అసలు మనుషులు జ్ఞానంతో ప్రవర్తిస్తున్నారా అంటే అందరూ శరీర జ్ఞానంతో ప్రవర్తిస్తున్నారు. అయితే అది మరణం దాకా వాళ్ళు ఆలోచించట్లేదు. అందుకనే ఈ ప్రశ్న వేసుకోవాల్సి వచ్చింది. ఎందుకని అంటే మరణం దాకా ఆలోచిస్తే మరణంలో ఏం జరుగుతుంది, నిద్రలో ఏం జరిగిందో జరిగింది. ఏం జరిగింది? నా అన్ని మర్చిపోయా, నన్ను నేను కూడా మర్చిపోయా, నా కుటుంబ సభ్యులను వదిలేసా, నా సంపదలు వదిలేసా, నా వృత్తి వ్యాపార ఉద్యోగాలు వదిలేసా, నన్ను నేను వదిలేసుకొని నిద్రపోయా. సరే, పొద్దున్నే మళ్ళీ మనసు వచ్చి తగులుకొని ఇవన్నీ మనసులో దాచుకున్నా. నన్ను నేను దాచుకున్నా, నాకు సంబంధించిన అన్ని దాచుకున్నా, నా సంపదలు దాచుకున్నా, నా వాళ్ళని దాచుకున్నా, మొత్తం మనసు అనేటువంటి చోట స్టోర్ చేసి ఉంచుకున్నా. కాసేపు నేను నిద్రపోయా, అంటే శరీరంగానూ నిద్రపోయాను, మనసుగానే నిద్రపోయాను. తర్వాత మనసు లేచింది, శరీరంతో కలిసింది, మెలకువ అన్న. మళ్ళీ ఆ స్టోరేజ్లోంచి నా జ్ఞాపకాలన్నీ వచ్చేసినాయి. ఇది నిత్య జీవితం. మరణంలో ఏం జరిగిందంటే శరీరం లేవటం ఉండదు. అప్పుడు నా అన్ని వదిలేసినట్టే, నా అన్ని పోయినట్టే, నా వాళ్ళందరూ పోయినట్టే, నా అన్ని పోయినట్టే. మరి నేను ఎంత కష్టపడి కూడబెట్టుకునే అన్ని ఏమైనాయి? పోయినట్టే. నేను లేనుగా, అన్ని పోయినట్టే. అయితే ఈ పోయినట్టే అన్న జ్ఞానం మనిషికి ఉంటే, అంటే శరీర జ్ఞానమైనా చివరి వరకు ఆలోచించగలిగితే, ఎలా ఆలోచించాలి అని అడిగారు ప్రశ్నలు. శరీర జ్ఞానమైనా, నేను శరీరం అన్న భావనైనా మరణం వరకు ఆలోచించగలిగితే, అంటే నేను ఉండను, నేను ఉండకపోవచ్చు, నా వాళ్ళు ఉండకపోవచ్చు, నాకంటే ముందు నా వాళ్ళు పోవచ్చు, నాకంటే ముందు నా కుటుంబ సభ్యులు ఎవరైనా పోవచ్చు, నా వాళ్ళు పోవచ్చు, లేదా వాళ్ళకంటే ముందు నేను పోవచ్చు, లేదా నా సంపదలు పోవచ్చు, ఇక్కడ వస్తువులు పోవచ్చు, అన్నీ పోతాయి. నేను పోతాను, అన్నీ పోతాయి. ఆ మరణం అనేది నాకే కాదు, మొత్తం సృష్టిలో నామ రూపములున్న అన్నింటికీ పోవటం అనేది, మరణం అనేది ఉన్నది, అంతం అనేది ఉన్నది అనేటువంటి కనీస శరీర సత్యం తెలిసిన, అది శరీర సత్యం, రూప సత్యం, నామ సత్యం, నామరూపాదుల సత్యం. అది సంపూర్ణంగా తెలుసుకున్నా అప్పుడు మనిషి ఎలా జీవిస్తాడో తెలుసా? జాగ్రత్తగానండి. ఎలాగో ఇది పోయేదే, నా వాళ్ళు పోవచ్చు, నేను పోవచ్చు. నేను ఇంత కష్టపడి నా వాళ్ళ కోసమని, నా కోసమని నేను ఏం చేసినా అన్ని పోవచ్చు. ఏ రోజైనా జరగచ్చు, పోవటానికి లెక్కేం లేదు. ఇప్పుడే పోవచ్చు, ఈ నిమిషమే పోవచ్చు. నేను పోవచ్చు, నా వాళ్ళు పోవచ్చు, నావి పోవచ్చు. ప్రపంచంలో ఏదైనా ఎప్పుడైనా ఏ సెకండ్లైనా పోవచ్చు. ప్రపంచంలో ఉన్నవన్నీ, ఉన్నవాటికి అన్నిటికీ ఉన్న ఏకైక అవకాశం ఏంటో తెలుసా? పోవటమే. లేని వాటికి పోయే ఛాన్సే లేదు అసలు. కాబట్టి ఉన్నవాటికి అన్నిటికీ ఉన్న ఏకైక ఛాన్స్ ఏంటంటే పోవటం. పోయే ఛాన్స్ ఉందంటే అదే మరణం. కాబట్టి ఏది ఎప్పుడైనా పోవచ్చు, కాలపరిమితి లేదు, అది మనకు తెలియదు అసలు. ఎవరికైతే ఈ పోవచ్చు అనే మరణం తెలుస్తుందో, మరణ ఎరుకుంటుందో, వాళ్ళు జీవించేటప్పుడు
ఎప్పుడైనా పోవచ్చు, ఏదైనా పోవచ్చు, ఎలాగైనా పోవచ్చు, ఇప్పుడైనా పోవచ్చు, తర్వాత అయినా పోవచ్చు అన్న భావన ఉన్నప్పుడు చెడు పనులు అసలు చెయ్యరు, చెడు ప్రవర్తన అసలు ప్రవర్తించరు, కేవలం మంచితో సద్గుణాలతో ఉంటారు. ఇప్పుడు మీరు ఆలోచించండి, కాసేపాకి నేను చచ్చిపోతాను అనుకోండి, మీకు ఈ ఉపన్యాసం చెబుతున్నా, ఈ ఉపన్యాసం అవగానే నేను చచ్చిపోతాను అనుకోండి ఊరికి కాసేపాకి. అప్పుడు నాకు ఎవరినో మోసం చేయాలి, ఏదో దాసేసేయాలి, ఏదో పొందేసేయాలి, ఏదో లాగేసేయాలి, ఏదో పీకేసేయాలి, తెచ్చేసుకు దాసేసుకోవాలి అనేది నాకు ఎందుకు ఉంటుంది? నేను పోతాను కదా, పోయేటప్పుడు పోగేసుకు ఏం చేయని వదిలిపెట్టిపోవాలి కదా, అన్నీ వదిలేసి వెళ్ళిపోతాను కదా, నా వాళ్ళని వదిలేస్తాను, నావన్నీ వదిలేస్తాను. అంటే ఏంటి అసలు ఆ సత్యము? అంటే కనీస శరీర సత్యము, జ్ఞానము అంటే అది. శరీర సంబంధిత జ్ఞానం కనీసం సంపూర్ణంగా పూర్తిగా ఆలోచించిన మనిషి తప్పులు చేయడు, పొరపాట్లు చేయడు. అందుకే ప్రశ్నేశారు అసలు ఈ జ్ఞానం ఎంతమందికి తెలుసు అని. అదే చెప్పా, జ్ఞానము అంటే మొట్టమొదటి నుంచి నేను శరీరం అనే భావన నుంచి తెలిసే ప్రతిదీ జ్ఞానమే. కానీ జ్ఞానం ఎంత విస్తారంగా తెలుసుకుంటున్నావు అనేది ఆధ్యాత్మికత. దాన్ని నువ్వు పరిమితిగా తెలుసుకుంటున్నావా, ఎంత విస్తారంగా తెలుసుకుంటున్నావు అంటే దాన్ని నేను అనేటువంటి పరిమిత శరీర భావన నుంచి అన్నింటినీ వేరువేరుగా చూస్తూ, అన్నింటినీ పరిమితాలుగా భావించుకుంటూ, అనేకం ఇక్కడ ఉన్నాయి అనేటువంటి పరిమిత భావనల నుంచి మొత్తం ఒకటేను, అంతా ఒకటేను, మొత్తం ఉన్నదంతా సర్వవ్యాపక ఏక ఆత్మశక్తే, సినిమా ఆగిపోయినాక కనపడినటువంటి స్వచ్ఛమైన నిర్మలమైన కదలని స్థిరమైనటువంటి పవిత్రమైన నిర్మల స్వచ్ఛ తెరవలే అనంత ఆకాశము సర్వవ్యాపకముగా ఉన్న ఆత్మశక్తి, అదే నేను, సర్వము అదే. అప్పుడు అక్కడ ఒకటే ఉంది, సర్వము అనడానికి కూడా లేదు. కాదు, సర్వం ఉన్నాయి కాబట్టి చెప్పుకునేటప్పుడు పదాలలో చెప్పుకుంటున్నాం. ఉన్నదంతా అందులోనే ఉంది, ఉన్న సినిమా ఆడినట్టు ఆడుతుంది అంతే. ఈ సినిమా ఆడినట్టు ఆడినా ఆడకపోయినా మిగిలి ఉండేది ఆ శక్తే. ఇదంతా కేవలం సినిమా లాంటిదే. ఈ జనన మరణాలు నాకు దుఃఖించాల్సిన అవసరమే లేదు అనేటువంటి భావన వస్తుంది. ఏంటి మరణం అంటే నువ్వు మొత్తం తెలుసుకోక్కర్లా, అక్కడ దాకా ప్రయాణించవచ్చు. ఎంతవరకు ప్రయాణించవచ్చు అంటే లాస్ట్ నేను మొత్తం ఆ ఏకత్వ సర్వవ్యాపక అనంత ఆత్మశక్తిని నేనే. సృష్టిలో నాకు ఎన్ని విభిన్నంగా కనపడుతున్నాయి, అన్ని ఒకటే, ఆ ఒక్కటి నేనే. అహం బ్రహ్మస్మి, అయమాత్మా బ్రహ్మ, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. ఇలా మొత్తం అది ఒకటే. ఆ ఒకటే ఏకం సత్ విప్రా బహుదా వదంతి అన్నారు పెద్దలు. సత్యము ఒకటే. విప్రా అంటే దాన్ని అనుభవం పొందినటువంటి పండితులు అనుభవం లేని వాళ్ళ కోసం, అంటే సామాన్యుల కోసం, వేరు భావనలో ఉన్న వాళ్ళ కోసం, విడివిడిగా భావించుకున్న వాళ్ళ కోసం దాన్ని అనేకంగా చెబుతారు అన్నారు. అలా ఏకత్వ భావన వరకు ప్రయాణించవచ్చు. అది ఆఖరి జ్ఞానం యొక్క సంపూర్ణ స్థితి. అంటే జ్ఞానము అంటే ఒక మొదలుంది, ఒక చివరి ఉంది. దాన్ని జ్ఞానానికి మొదలేంటి అంటే ఎవరికి వాళ్ళకి నేను ఈ శరీరం అన్న భావన. ప్రతి వ్యక్తికి జ్ఞానం మొదలు ఇండివిజువల్, తనలో మొదలవుతుంది. ఏంటది? తెలియుట, నేను ఈ శరీరం అని తెలియుట. ఇక ఈ శరీర సంబంధిత సమస్తము తెలియుట. ఈ శరీరము ద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి నేను గ్రహిస్తున్న అన్నీ తెలియుట. ఇదంతా జ్ఞాన పరిధిలోకి వస్తుంది. ఇదంతా జ్ఞానమే. జ్ఞానం మొదలు నాతో మొదలైంది, జ్ఞాన పూర్తి అవుద్ది. జ్ఞానం యొక్క పూర్ణ స్వరూపం పూర్తవుద్ది. ఏంటంటే అనంత ఆత్మశక్తితో, శక్తితో పూర్తవుద్ది. ఇప్పుడు ఆ శక్తి అన్నప్పుడు మనం నేనని శరీరమని, నాకంటే భిన్నముగా అనేకం ఉన్నాయి ఈ సృష్టిలో అని అనుకుంటున్నాం. కాబట్టి అహం బ్రహ్మస్మి, నేను ఆ శక్తిని, నేను ఆ బ్రహ్మమును, నేను అనంతాత్మశక్తిని, అయమాత్మా బ్రహ్మ, ఆత్మస్వరూపమైన బ్రహ్మమును నేనే, నేను అని చెప్పాల్సి వచ్చింది. కానీ ఉన్నదంతా శక్తి అయినప్పుడు, రెండవది లేదు అన్నప్పుడు, అన్న భావన ఉన్నప్పుడు, ఒక్కటే ఉన్నప్పుడు నేనని అసలు ఎవరికి చెబుతారు? కాబట్టి నేను కూడా ఉండదు అక్కడ. గాఢ నిద్రాస్థితిలో నేను ఉండకపోవటానికి కారణం అదే. భిన్నత్వం లేదు, రెండవ వాళ్ళు లేరు అక్కడ. నేను అని ఎప్పుడు మాట్లాడాల్సి వస్తుంది అంటే రెండవ వాళ్ళు ఉన్నప్పుడు. కాబట్టి నేను అనే స్థితి నుంచి,
అంటే ఇప్పుడు జ్ఞానం నేను ఈ శరీరము అనే స్థితి నుంచి నేను అంతమైపోయి శక్తి స్థితికి చేరుకుంటుంది. ఒక ఎరుకు ఉంటుంది, ఒక స్పృహ ఉంటుంది. ఎంత ఉంటుంది అది? అనంతంగా, సర్వవ్యాపకంగా, ఏకంగా, అఖండంగా, అనంతంగా, అనిర్వచనీయంగా, అద్భుతంగా, సచ్చిదానందంగా అలా ఉంటుంది అంతే. అక్కడ వరకు వెళ్ళొచ్చు, అది ఆఖరిది. అంటే జ్ఞానం మొదలిది, జ్ఞాన చివరిది, జ్ఞాన పూర్తిది. దాన్ని పూర్ణత్వము అంటారు. సంపూర్ణ జ్ఞానం అది. నేనని తెలియటం నుంచి మొదలైన జ్ఞానం అసలు నేననే భావన్నే కోల్పోయి సర్వవ్యాపకమైన శక్తి భావనలో లీనమైపోద్ది. నేనన్న భావన కూడా ఉండదు. అది మీకు తెలియాలంటే ఏమి లేదు, గాఢ నిద్రాస్థితి అంతే. గాఢ నిద్రాస్థితి మెలకువలో ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అంతే. ఇంకేం ఉండదు అక్కడ. అక్కడ దాకా వెళ్తుంది. విభిన్నత ఉండదు. సినిమా లేదు, సినిమాలో ఉన్న అనేకం లేవు, ఓన్లీ తెర ఉంది అక్కడ. ఇంక తెర గురించి ఏం మాట్లాడతారు? ఆ తెర ఇక్కడ ఆకాశం. సినిమా హాల్లో ఏ తెర ఉందో అదే విశ్వంలో ఆకాశము. ఆకాశం అనే తెరలోనే అన్ని జరుగుతున్నాయి చూడండి. అయితే అక్కడ సినిమా హాల్లో వేరే షూట్ చేసినటువంటి దాన్ని కాంతి ద్వారా, ప్రొజెక్టర్ ద్వారా తెర మీద వేస్తున్నారు. ఇక్కడ ఆకాశం అనేటువంటి శక్తి తెరగా అనుకుంటే, తెరగా అనుకోవటమే, తెర అనేది పేరు, కానీ శక్తి అది. సర్వవ్యాపకమైనటువంటి ఏకత్వ భావన కోసం ఆకాశ తెర అన్నానంటే అది ఒక్కటే ఉన్నది అని మీకు అనిపించటానికి. ఆకాశం మొత్తం ఏకంగానే ఉంది, సర్వవ్యాపకంగా ఉంది. ఎక్కడ అది ఖండం అవలా, ముక్కలవలా. ఆకాశములోనే గ్రహాలు, గోళాలు, నక్షత్రాలు సమస్తం అక్కడే ఉన్నాయి. భూమి అక్కడే ఉంది. ఆ భూమిలో ఉన్న మనమంతా అక్కడే ఉన్నాం. అందరం ఆకాశంలోనే తిరుగుతున్నాం. ఆకాశాన్ని మనం ఖాళీ, శూన్యము, అక్కడ ఏమీ లేదు అని భావించుకుంటున్నాం. కానీ అదే ఆకాశం. ఆ ఆకాశ శక్తి చేత ఆ ఆకాశములోనే ఏర్పడినటువంటి సృష్టి మనకి విభిన్నంగా కనబడుతుంది. భావించుకుంటున్నాం ఈ శరీరం నేనని. అందుకని నేనుతో మొదలైన జ్ఞానము ఆకాశము అనేటువంటి సర్వవ్యాపక శక్తి వరకు వెళ్ళి ఆగిపోద్ది. అక్కడ ఏకత్వాన్ని పొందుద్ది. ఇంక వెళ్ళటానికి ఏమి లేదు. అంటే అనేకత్వం నుంచి ఏకత్వానికి ప్రయాణిస్తుందండి జ్ఞానం. అంతే జ్ఞానం అంటే. అది అనేకత్వంతో, ఒక పరిమిత భావనతో మొదలైన జ్ఞానము ఏకత్వంతో వెళ్ళిపోయి ఈ ఏకత్వ భావనలో నిలిచిపోద్ది. ఇంకా కదలటానికి లేదు. ఏకత్వంలో కదిలే ప్లేసే లేదు. ఏకత్వంలో అసలు మాట్లాడే ప్లేస్ లేదు, కదిలే ప్లేస్ లేదు, అసలు చలనంతో పనే లేదు ఏకత్వంలో. అదొక సజీవత్వం, అలా నిలిచిపోద్ది. అక్కడ వరకు దీన్ని జ్ఞానం అని అంటారు. ఇప్పుడు ప్రశ్న వేసినటువంటి వాళ్ళు అసలు నాతో సహా మనుషులందరికీ ఎంతమంది జ్ఞానం ఉంది, జ్ఞానం ఇవ్వబడింది అంటున్నారు కదా అంటే, జ్ఞానాన్ని అంతవరకు పొందే శక్తి మనిషికి ఇవ్వబడింది. అది ఇవ్వబడింది కదా అంటే వాడుకోవాలిగా. ఇప్పుడు కాళ్ళు ఇవ్వబడినాయి, మీరు వాడుకొని నడవాలిగా. చేతులు ఇవ్వబడినాయి, మీరు వాడుకొని వాటిని ఉపయోగించి పనులు చేసుకోవాలిగా. కళ్ళు ఇవ్వబడినాయి, మీరు వాడుకొని చూడాలిగా. చెవులు ఇవ్వబడినాయి, మీరు వాడుకొని వినాలిగా. నాలుక ఇవ్వబడింది, మీరు వాడుకొని రుచి తెలుసుకోవాలిగా. గొంతు ఇవ్వబడింది, మీరు వాడుకొని మాట్లాడాలిగా. అలా శరీరంలో మీకు ఇవ్వబడినవి అన్ని మీరు వాడుకుంటేనే కదా. వాడుకోపోతే అట్ట. ఇప్పుడు స్త్రీ పురుష శారీరక సంబంధముల కలయికల కోరిక ఇవ్వబడింది, ఆకర్షణ ఇవ్వబడింది, ఇంద్రియములు ఇవ్వబడినాయి, జననేంద్రియములు ఇవ్వబడినాయి. మీరు వాడుకుంటేనే కదా సంతానోత్పత్తి జరిగేది. కొంతమంది అసలు మేము వాడుకోమని చెప్పి దీక్షలు తీసుకొని, సన్యాస దీక్షలు తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు వాడుకోరు దాన్ని. స్త్రీ పురుష జననేంద్రియములను వాళ్ళు వాడరు. అది తప్ప రైట్ అసలు నేను మాట్లాడట్లా, వాడరు. అదే సన్యాసం అంటే. అనేక మతాల్లో దానికి వేరే పేర్లు ఉన్నాయి. అనేక మతాలు, ఇప్పుడు క్రిస్టియానిటీలో నన్స్ అంటారు, మరి జెంట్స్ని ఏమంటారో నాకు తెలియదు. అనేక మతాల్లో ఇలా ఉండేవాళ్ళు ఉన్నారు. అది మత సిద్ధాంతాల ప్రకారం దైవాకర్షణకు లోనయ్యి అలా వెళ్ళేవాళ్ళు ఉన్నారు. కొంతమంది అసలు మామూలుగానే మాకు పెళ్ళిళ్ళు, ఆడవాళ్ళు అంటే ఇష్టం ఉండదు, మగవాళ్ళు అంటే ఇష్టం ఉండదని హార్మోనల్ ఇన్బ్యాలెన్స్లో అసలు మైండ్లోనే ఆకర్షణ పుట్టకుండా ఉన్నోళ్ళు, మామూలుగా ఉన్నోళ్ళు, పెళ్లి చేసుకునేవాళ్ళు, స్త్రీ పురుష సంపర్కం లేని వాళ్ళు ఉంటారు. కాదే చాలా తక్కువ. మొత్తం ప్రపంచ ప్రజానేకంలో చాలా తక్కువగా ఉంటారు. వేళ్ల మీద లెక్క పెట్టే అంతమంది ఉంటారు. అలా అంటే ఏంటి, వాళ్ళ ఇంద్రియాన్ని వాడుకోవట్లే. అలా ఉండి వాడుకోలేని ఉన్నారు. చాలా మంది గొంతు ఉంటుంది, మేము మౌన దీక్ష పెట్టేసుకున్నాం, మేము మాట్లాడలేదని గొంతు వాడరాళ్ళు.
చాలా మంది కొంతమంది మేము పులుపు కారం ఉప్పు ఇలాంటివి తినం, మేము ఏదో దీక్ష పెట్టుకున్నాం అని చెప్పి అనేక రుచులు తెలుసుకోరాళ్ళు, ఏదో ఒకటి చప్పటే తినేసి వెళ్ళిపోతుంటారు. చాలా మంది మేము అక్కడికి వెళ్ళేదో కాశీలో కాకరకాయ వదిలేసాం, ఎక్కడో బీరకాయ వదిలేసాం, ఇక్కడ బెండకాయ వదిలేసాం, ఆ దేవుడికి దొండకాయ వదిలేసాం, ఈ దేవుడికి కాఫీ వదిలేసాం అంటారు. అవి వాడుకోరాళ్ళు. కొంతమంది మేము చెప్పులు వదిలేసాం, మేము చెప్పులు వాడుకోము, చెప్పులు వేసుకోము, మేము ఆ దైవ సన్నిధిలో ఆ దేవుడి పేరు మీద చెప్పులు వదిలేసామంటారు. మరి ఏ దేవుడు అని చెప్పులు వదలమన్నాడు మనకు తెలియదు అనుకోండి, కానీ వదిలేసాం. కొంతమంది మేము నెత్తి మీద జుట్టు వదిలేసాం, మేము గుండు కొట్టించేసుకుంటాం అంటారు. ఇది ఎవరిష్టం వాళ్ళు వాడుకోవట్లేదు. అక్కడ జుట్టు ఉంది, రకరకాల 100 రకాల హెయిర్ స్టైల్స్ ఉన్నాయి, క్రాఫ్ట్స్ ఉన్నాయి, లేడీస్ చేసుకుంటున్నారు, జెంట్స్ చేసుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఒక్క జుట్టు మీద, మన తల మీద ఉన్న బొచ్చు మీద లక్షల రకాల వెరైటీలు తయారు చేసుకుంటున్నారు. అది మేము చేసుకోమని వాడుకోని వాళ్ళు ఉన్నారు. వాడుకోకపోతే వాడుకోపోకుండా ఉండొచ్చు కూడా. అలాగే ఇలా జ్ఞానాన్ని కూడా నువ్వు వాడతావో వాడవా, ఎంత వాడతావో అనేది నీ ఇష్టం. కానీ జ్ఞాన పరిధి నీకు ఇవ్వబడింది. ఇప్పుడు జుట్టు ఉంది మనకి, జస్ట్ జుట్టు ఎంతవరకు పెరుగుతుంది అంటే నువ్వు కట్ చేయకుండా చూడు. జుట్టు యొక్క కెపాసిటీ ఏంటి, అసలు ఎంతవరకు పెరుగుతుంది అంటే నువ్వు ఎప్పుడు దాన్ని కత్తిరించకుండా వదిలేసి చూడు. పెద్ద జడలు కట్టి నీకంటే పొడుగా వెళ్ళిపోతుంది. అలా వదిలేసి చూసిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అది దాని పరిధి, జుట్టు పరిధి. అలాగే శరీర పరిధి ఏంటి అంటే ఒక పసిబిడ్డగా పుడతాడు, ఒక అడుగున్నర ఉన్న పసిబిడ్డగా పుడతాడు. ఓ చిన్న పసిబిడ్డ అడుగున్నర, అక్కడి నుంచి 6 అడుగుల మనిషి వరకు ఎదుగుతాడు. ఇంకొంతమంది 6.5 దాకా కూడా వెళ్ళిపోతుంటారు. సరే, జనరల్గా తక్కువ 6 అనుకుంటే సరిపోద్ది. 5-6కి మధ్యలో ఉంటారు అందరూ. 5.5 నుంచి 6 వరకు అలా ఉంటారు. 6 అనుకుందాం, ఊరికినే ఉంది, ఎవరైతే చెప్పుకోవటానికి. అంతవరకు శరీర విస్తీర్ణత. అలాగే కంటికి ఎంత శక్తి ఉంది అంటే అదిగో అంత దూరం చూడగలవు. చెవికి ఎంత శక్తి ఉంది అంటే ఇంత దూరం నుంచి వినగలవు. అలా మనకు కొన్ని శక్తులకు లిమిట్ ఉంది చూడండి మన శరీరంలో. అలాగే వ్యాప్తత కూడా ఉంది. అంత దూరం నుంచి వినగలను, అంత దూరం వరకు వినగలను. లిమిట్ అనుకోవటం ఎందుకు, అసలు ఎక్కువ ఉంది అనుకోవచ్చు. దగ్గరికి వచ్చి చెవిలో చెప్పకుండా అంత దూరం నుంచి నాకు వినపడుద్ది అంటే నేను అంత దూరం వరకు ధ్వని ద్వారా వినటానికి వ్యాపించగలను. సృష్టితో ఇప్పుడు సృష్టిని చూడటానికి కన్ను ద్వారా అక్కడ దాకా వ్యాపిస్తున్నాను నేను. నాకు కనపడుతున్న అంత దూరం దాకా నేను వెళ్ళిపోయినట్టేగా కన్ను ద్వారా గ్రహించాక విషయాన్ని నేను వ్యాపించా. అలా చెవి ద్వారా వ్యాపించా. అలా నా కాళ్ళు నేను నడుచుకుంటే అందోళనమైన వెళ్ళగలను. అలా చేతులు ఉన్నాయి అనేక పనులు. అనేది మన శరీరంలో అన్నిటికీ ఒక వ్యాపక స్థితి ఉంది, ఒక క్రియాత్మక స్థితి ఉంది. వాటికి అది అలా చేయగలవు. అలాగే స్త్రీ పురుష కలయికల ద్వారా నేను ఇంకొక స్త్రీకి ఇంకొక పురుషుడికి అసలు జన్మలే ఇవ్వగలను. నాలాంటి ఇంకా జీవుల్ని పుట్టించగలను నేను. ఇక్కడ సామాన్యమైన వ్యాపకత కాదు నాది. అసలు ఇప్పుడు నేను ఆత్మావై పుత్రనామాసి అన్నారు అంటే నీ స్వీయ ఆత్మయే, అంటే నువ్వే నీ పిల్లలుగా పుడుతున్నావు. పుత్ర అంటే పిల్లలు, పుత్రులు అని కాదు. పుత్రికలైన పుత్రులైన, పుత్ర అనే సంస్కృత పదం, పిల్లలు అని. స్త్రీలైన పురుషులైన అంటే ఇప్పుడు మీ పిల్లలు ఎవరు? మీరే. తల్లిదండ్రులే పిల్లలుగా పుడుతున్నారు, మనమే వాళ్ళు. కానీ తెలియక కొట్టుకు చేస్తున్నారు. సత్యం తెలిస్తే నా పిల్లలే నేనేం తెలిస్తే కొట్టుకోరు అసలు. ఇప్పుడు నా చెయ్యిని నేను కొట్టుకుంటానా, నా కాలుని నేను కట్టుకుంటానా, నా కన్నుని నేను పొడుచుకుంటానా, నా పన్నుని నేను ఎరక్కొట్టుకుంటానా, నా శరీరంలో ఏ అవయవాన్నైనా నేను బాడు చేసుకుంటాను. మరి పిల్లల తల్లిదండ్రులు ఎందుకు కొట్టుకు చేస్తున్నారంటే విభేద భావం, కనీస జ్ఞానం కూడా లేదు. నా పిల్లలు ఎవరు? నేనే. నాలో ఇంకో అంశగా వాళ్ళు వచ్చారు, అంటుకట్టిన మొక్కల్లాగా. అది సృష్టి చేసిన ఏర్పాటు. అంత వ్యాపకత ఉంది నాకు. అలా వ్యాపకతలో సృష్టి అనంతంగా సాగుతూనే ఉన్నది. అదే వ్యాపకత. చెట్ల నుంచి చెట్లు, జంతువుల నుంచి జంతువులు, మనుషుల నుంచి మనుషులు, మొత్తం వ్యాపకతే. అలా చూస్తే మొట్టమొదటి మానవది అంటే చిట్ట చివరిగా వెళ్తానే ఉంటది అప్పటికే. అలా చెట్ల నుంచి చెట్లు వెళ్తానే, మొదటి చెట్ల నుంచి అప్పటికే ఎన్ని చెట్లు వెళ్తానే ఉంటాయి. ఎందుకని వ్యాపకత అది. దేని నుంచే వ్యాపకత. దేని విత్తనాలే మళ్ళీ చెట్లు అన్నప్పుడు దీని వ్యాపకతే కదా. అలా అర్థం చేసుకుంటూ వెళ్తే అసలు వ్యాపకతను గమనించినా ఉన్నది ఒకటే అని అర్థమైపోద్ది. అలా వ్యాప్తి చెందుతుంది ఒకటే, కానీ విభేద భావంలో ఉన్నాం మనం. ఈ శక్తులుగా ఉన్నాయి. ఇదంతా ఎందుకు మాట్లాడుతాం అంటే జ్ఞానం గురించి మాట్లాడుతున్నాం మనం. కన్ను ఎంత వ్యాపించగలదో, చెవి ఎంత వ్యాపించి గ్రహించగలదో, అలా కొన్ని మనం వ్యాపించి గ్రహించగలిగిన సమర్థతలు మన శరీరంలో ఉన్నట్టుగానే జ్ఞాన వ్యాపకత అనే ఒక సమర్థత మనిషికి ఇవ్వబడింది.
ఎంత అంటే నువ్వు వ్యాపించవచ్చు, వ్యాపించకపోవచ్చు, అది నువ్వు వాడుకోవాలి. వాడుకోకపోతే ఏం చేయాలి? అదే అక్కడ అడిగారు ప్రశ్నలో. నాతో సహా జ్ఞానం ఇవ్వబడింది కరెక్టే అయితే అసలు దానికి ఎవరికి ఎంత ఇవ్వబడింది, వాడుతున్నోళ్ళు ఎవరు? వాడిపోతే మనం ఏం చేస్తాం? చేతులు ఇచ్చి వాడట్లేదు, చేతులు ఉన్నాయి వాడట్లేదు, కాళ్ళు ఉన్నాయి వాడట్లేదు, కళ్ళు ఉన్నాయి వాడట్లేదు, చెవులు ఉన్నాయి వాడట్లేదు, మనం ఏం చేయగలం? స్త్రీ పురుష జననేంద్రియాలు ఉన్నాయి, అబ్బాయి వద్దు మేము పెళ్లిళ్ళు చేసుకోమని చెప్పి సన్యాసాలు తీసుకెళ్ళిపోయారు, లేదా ఇంకో మతంలో ఇంకో రకంగా వెళ్ళిపోయారు, లేదా అసలు మేము మాకు దేవుళ్ళు వద్దు మతాలు వద్దు విడిగానే మాకు పెళ్లి చేసుకోవాలని లేదు, ఈ బాదరబందీలు మాకెందుకు, పెళ్లి చేసుకున్న కానీ చెప్పి ఆ పిల్లల్ని మోయాలి, ఈ మొగుడిని మోయాలి, వాళ్ళు చెప్పినవన్నీ వినాలి, ఈ గొడవలు మాకెందుకు, ఈ బాధ్యతలు మాకెందుకు, మళ్ళీ పిల్లల కంటే వాళ్ళని పెంచాలి, జీవితకాల బాధ్యతలు మాకు వద్దు, మేము స్వేచ్ఛగా ఇలా ఒంటికై సొంటుకొమ్మలాగా హాయిగా స్వేచ్ఛగా తిరుగుతూ బతుకుతామని వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళని ఏం చేస్తాం? అలాంటి వాళ్ళు బళ్ళు మంది ఉన్నారు. ఇప్పుడు రాబోయే కాలంలో సంస్కృతులు కూడా అలాగే వస్తున్నాయి. శారీరక కోరికలు తీర్చుకుంటాం కానీ కుటుంబ బాధ్యతలు వద్దని లివింగ్ రిలేషన్స్ అని చక్కగా 1 సంవత్సరం 2 సంవత్సరాలు కలిసిమెలిసి ఉండి మళ్ళీ విడిపోయి ఇంకొకరితో కలిసిమెలిసి ఉంటున్నారు. ఆల్రెడీ వచ్చేసింది ఆ నాగరికత. వాళ్ళ పిల్లలు వద్దు, బాధ్యతలు వద్దు, శారీరక కోరికలు ఉన్నాయి కాబట్టి సరదాగా తీర్చుకుంటాం. వీళ్ళతో 1 సంవత్సరం 6 నెలల్లో ఉంటాం, కలిస్తే కుదిరితే మళ్ళీ ఇంకో సంవత్సరం ఉంటాం, కుదరదో విడిపోయి ఇంకొకరితో ఉంటాం. ఇందులో పెద్ద విశేషం ఏం లేదు. ఏం లేదు, ఈ పూట ఈ హోటల్లో భోజనం చేస్తాం, ఆ పూట ఆ హోటల్లో భోజనం చేస్తాం, ఈ పూట ఈ డ్రెస్ వేసుకున్నాం, ఆ పూట ఆ డ్రెస్ వేసుకున్నాం, అలాగే ఈ పూట ఈయనతో ఉన్నాం, రేపు ఆ పూట వాళ్ళతో ఉంటాం, ఈ పూట ఈవిడితో ఉన్నాం, ఆ పూట ఆవిడితో ఉంటాం. తప్పే ఉంది. నాగరికత పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. అది మనం తప్పు ఒప్పని చెప్పడానికి లేదు. అసలు మనం ఏర్పరుచుకున్న వ్యవస్థ. అసలు ఇక్కడ నేను దీని గురించి మాట్లాడతలా, అది నువ్వు ఏం చేస్తున్నావు అనేది నీ చేతిలో ఉంది. అలాగే జ్ఞానాన్ని వాడతావా వాడవా అనేది నీకు చేతిలో ఉంది. నీకు ఇవ్వబడిన జ్ఞాన విస్తృతి అది. కంటికి ఎంత దూరం చూడగలిగిన శక్తి ఉందో అది నీకు ఇవ్వబడిన శక్తి. చెవి ఎంత దూరం నుంచి శబ్దాన్ని గ్రహించగలదో అది చెవికి ఇవ్వబడిన శక్తి. అలా నీకు ఇవ్వబడినటువంటి శక్తుల్లో జ్ఞానశక్తి ఎంతవరకు మనిషికి ఇవ్వబడింది అంటే, నేననే పరిమితి నుంచి సర్వవ్యాపక ఆకాశం, అనంత ఆకాశము అనేటువంటి ఆత్మశక్తి పరిధి వరకు, శక్తి పరిధి వరకు ఇవ్వబడింది. దాన్నే ఆత్మశక్తి అన్నారు. అయితే అక్కడ దాకా నువ్వు వెళ్తావా లేదా అనేది నీ ఇష్టం. దీనికి ముందు ఇందాక చెప్పుకున్నాం, మనిషి చనిపోతాడు, శరీర ధర్మం ఏంటి? కొన్ని కనీసం శరీరం వరకన్నా జ్ఞానం పూర్తిగా ఆలోచించావా? ఇప్పుడు ఆత్మశక్తి వదిలే శరీరం నేనేం తెలుస్తుంది కదా, ఈ శరీరం ఏమవుద్ది, చనిపోద్ది కదా, అక్కడ వరకన్నా ఆలోచించావు. కొన్ని శరీరం చివరి వరకు ఆలోచించావు, మరణం వరకు, ఆ 100 ఏళ్ళలో 90 ఏళ్ళలో 80 ఏళ్ళలో మరణం వరకు ఆలోచించావు అనుకో, ఏం తెలుస్తుంది? అన్నీ వదిలేసి చనిపోతాను, నా వాడిని వదిలేసి, నేను సంపాదించిన వదిలేసి, నా వాడిని వదిలేసి నేను ఉండకుండా వెళ్ళిపోతాను. చనిపోవటం అంటే ఆ విషయం ఆలోచించి జ్ఞానం అక్కడ దాకా పెంచుకున్నా అంటే, కనీసం శరీర జ్ఞానం పెంచుకున్నా, మరణం వరకు పెంచుకున్నా మనిషి తప్పులు చేయడు, మనిషి పొరపాట్లు చేయడు. మరి ఎందుకు తప్పులు పొరపాట్లు మోసాలు కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు? ఇన్ని బాధలేంటి, ఇన్ని గొడవలేంటి? అసలు ఇవన్నీ చేయకపోయినా మళ్ళీ మనకు మానసిక దుఃఖాలు, ఈ బంధాలు, నా కొడుకు ఏమవుతాడు, నా కూతురు ఏమవుద్ది, నా భార్య ఏమవుద్ది, నా భర్త ఏమవుతాడు, నా డబ్బులు ఏమవుతాయి, నేనేంటి, అసలు ఎలా అని మనకు అనిపిస్తున్నాయి, అన్నీ ఉన్నాయే. మనోవేదనలు, మనోబాధలు, డిప్రెషన్లు, స్ట్రెస్లు, ఒత్తిళ్లు మనకు మనం కల్పించుకుంటూనే ఉన్నవే. ఇవి కూడా మరణాన్ని గురించి ఆలోచించకపోవటం వలన వచ్చినవే. మరణ జ్ఞానం దాకన్నా ప్రయాణించు, అది శరీరం నిజమేగా. ఆత్మశక్తిని వదిలే. అసలు శరీరం పూర్తిగా పోయిన ప్రయాణించు అంటే అక్కడికి కూడా ప్రయాణించలే ఎవరో. ఇప్పుడు ఇక్కడ ఉన్న చోటే మాట్లాడుకుంటున్నారు. ఇది దాటి వెళ్ళటంలా జ్ఞానంలో. నేను ఇప్పుడు నాకేం కావాలి? నాకు ఇప్పుడు శరీరం ఉంది, దానికి కోరికలు ఉన్నాయి, దానికి ఇంద్రియాలు ఉన్నాయి, దానికి కుటుంబం ఉంది, భార్య భర్త పిల్లలు ఉన్నారు, నేను నాది నా వాళ్ళు ఉన్నాయి, మేము ఎప్పుడు బాగుండాలి, మేము హాయిగా ఉండాలి, మేము సంతోషంగా ఉండాలి, ఇప్పుడు మేము అన్ని అనుభవించాలి, ప్రపంచంలో బోల్డ్ ఉన్నాయి, అన్నీ అనుభవించాలి అంటే నాకున్నాయి సరిపోవట్లేదు, నాకున్నాయి సరిపోవట్లేదు కాబట్టి బాధ కలుగుతుంది, దుఃఖం కలుగుతుంది, ఇబ్బంది కలుగుతుంది. ఆ ఇబ్బందులు బాధలు కష్టాలు తీర్చుకోవడానికి ఎవరినైనా ఇబ్బంది పెడతాను, ఎవరినైనా బాధ పెడతాను, ఎవరినైనా కష్టపెడతాను, ఏ మోసమైనా చేస్తాను, ఏ అన్యాయం చేస్తాను, ఏ కుట్రైన చేస్తాను, ఏ కుతంత్రమైన పొందుతాను. ఒకవేళ కుట్రలో కుతంత్రాలు పన్ని బ్యాచ్లు వేరే, అంత కుట్రలో కుతంత్రాలు పన్ని మోసాలు అన్యాయాలు చేసే ధైర్యం ఒకవేళ నాకు లేకపోతే నాలో నేను మదన పడిపోతాను, నాలో నేను కష్టపడిపోతాను, నాలో నేను డిప్రెషన్కి వెళ్ళిపోతాను, నాలో నేను స్ట్రెస్ ఫీల్ అయిపోతాను, నాలో నేను విసుక్కి, కోపానికి, చికాకి, అనేక వ్యతిరేక భావాలకు లోనైపోతాను. కుదిరితే మోసాలు చేస్తాను, కుదరపోతే బాధలు పడతా ఉంటాను, నా పక్క వాళ్ళని బాధ పెడతాను, నేను బాధపడతాను. ఇది ఎందుకు జరుగుతుంది? ప్రశ్న అందుకే వచ్చింది. ప్రశ్న ఎందుకు వచ్చిందంటే, ఎదుటోళ్ళు మనన్నా బాధ పెడుతున్నారు, మనం ఎదుటోళ్ళన్నా బాధలు పెడుతున్నాం, లేదా మన మనసులో ఎప్పుడు బాధలు ఉంటున్నాయి.
నేనేమైపోతాను, నా వాళ్ళు ఏమైపోతారు, నాకున్నవేమైపోతాయి, అసలు ఇవన్నీ సరిపోవట్లేదు, ఇంకా కావాలి, అవి కావాలి, ఈ కావాలని ఎప్పుడు ఉంది లోపల. ఇది ఎందుకు ఉంది అంటే జ్ఞానం, శరీర జ్ఞానమైనా కనీసం నువ్వు పెంచుకోలేదు, ఎక్కడి వరకు మరణం వరకన్నా తీసుకెళ్ళలేదు దాన్ని. జ్ఞానం ఎప్పుడు విస్తృతి చెందుతూ ఉంటుంది. కంటి చూపు ఎంత దూరం చూడగలదో, ఈ దగ్గర నుంచి కొంత దూరం చూడగలిగిన కెపాసిటీ కంటి చూపుకుంది. అలాగే ఈ పక్క నుంచి కొంత దూరం వరకు వినగలిగిన శబ్దాన్ని వినగలిగిన కెపాసిటీ చెవుకుంది. అలాగే ఇక్కడి నుంచి నెమ్మదిగా మాట్లాడుతూ ఎంతో దూరం వరకు అరవగలిగిన శబ్దం చేయగలిగినటువంటి కెపాసిటీ గొంతుకుంది. అలా కొన్ని కెపాసిటీలు ఉన్నట్టుగానే జ్ఞానానికి వ్యాప్తి చెందించి అంతవరకు వెళ్ళగలిగిన, ఊహించగలిగిన, తెలుసుకోగలిగిన కెపాసిటీ జ్ఞానానికి ఉంది. మరి నువ్వు అది తెలుసుకోవట్లే. ఉన్నదాన్ని ఉపయోగించుకోకపోతే ఏం చేయాలి? కళ్ళున్నాయి చూడకపోతే ఏం చేయాలి? మూసుకు కూర్చుంటానండి, మనం ఏం చేయలేం. చెవులున్నాయి, నేను ఎన్నని చెవులు మూసేసి కూర్చుంటే మనం ఏం చేయగలం? కాళ్ళున్న నడవనంటే మనం ఏం చేయగలం? ఇది అంతే. జ్ఞానాన్ని, ఆ జ్ఞాన పరిధిని పెంచుకుంటూ వెళ్ళి తెలుసుకోకపోతే మనం ఏం చేయగలం? జ్ఞానాన్ని పెంచే ప్రక్రియ ఆధ్యాత్మికత. జ్ఞానాన్ని పెంచే ప్రక్రియ భక్తి, మతము, మార్గము, గురువు, దేవుడు, మొత్తం విధానాలన్నీ కేవలం జ్ఞానం కోసమే, శరీరం కోసం కాదు. శరీరానికి అసలు సంబంధమే లేదు. జ్ఞాన విస్తారత అంటే జ్ఞానం నీలో ఎంతవరకు నువ్వు పెంచుకోవచ్చు అని పెంచుకున్న మహాత్ములు చెబుతున్నారు. వాళ్ళు ఏర్పరిచిన విధానాలు, పద్ధతులు, మార్గాలు ఇవన్నీ. ఆ విస్తారతని నువ్వే తెలుసుకుంటూ వెళ్ళాలి. జ్ఞానం అంటే ఏంటి? తెలియట. నువ్వు తెలుసుకుంటూ వెళ్తే తెలుస్తుంది. అంతే సింపుల్. నువ్వు తెలుసుకుంటూ వెళ్తేనే తెలుస్తుంది. అందుకని శరీర జ్ఞానం తెలుసుకున్నావు అనుకో, శరీర జ్ఞానంలో క్లైమాక్స్ ఏంటి, ఎండింగ్ ఏంటి అంటే శరీరం ఇక్కడ మొదలైంది జననంతో, ఎక్కడ పూర్తవుతుంది? మరణంతో. మరణంతో పూర్తవటం అంటే ఏంటి? నేను ఉండకుండా పోతాను. నేను ఉండకుండా పోతాననే సత్యం నాకు ఇప్పుడు నుంచే గుర్తున్నప్పుడు, తెలిసినప్పుడు, ఇన్ని మోసాలు, ఇన్ని కుట్రలు, ఇన్ని కుతంత్రాలు, ఇన్ని బాధలు, ఇన్ని దుఃఖాలు, ఇన్ని స్ట్రెస్లు, ఇన్ని ఒత్తిళ్ళు ఎందుకు? నేనైనా ఉండకుండా పోవచ్చు, నా వాళ్ళైనా ఉండకుండా పోవచ్చు, ఇప్పుడు ఉన్నాయన్నీ ఉండకుండా పోవచ్చు. ప్రపంచంలో ఏది ఎప్పుడైనా జరగచ్చు, ఏ సెకండ్ అయినా జరగచ్చు, దానికి నిర్ధారణే లేదు. కాబట్టి ఈరోజు ఇప్పుడు ఈ నిమిషం హాయిగా ఉంటాను అంతే, ఏ దిగులు చెంత లేదు. మళ్ళీ మరో నిమిషం నేనేం చేయాలో అది చేసుకుంటాను. ప్రయత్నం చేయదని కాదు, ప్రయత్నిస్తాను, ఎప్పటికప్పుడు హాయిగా ఉంటాను. సుదీర్ఘమైనటువంటి జీవిత కాలాలు ఇక్కడే ఉండిపోతానన్నట్టుగా మొత్తం పోగేసుకొని అంతా నా ఇంట్లో దాచేసుకోవాలనేటువంటి అతి కోరిక నాకు ఉండదు. నాకు ఉన్నదాంతో నేను సంతృప్తిగా ఉంటాను. ఎప్పుడు? మరణ జ్ఞానం నాకు తెలిసినప్పుడు. మరణ జ్ఞానం అంటే నా ఒక్కడ మరణ జ్ఞానమే కాదు, యావత్ సృష్టికి ఉన్న మరణ జ్ఞానం. నేను మరణిస్తాను, మనుషులందరూ మరణిస్తారు, నా వాళ్ళు మరణిస్తారు, వస్తువులు, నామరూపాదులు ధరించిన అన్ని పోతాయి, సంపదలు పోతాయి, అన్ని పోతాయి, ఏది ఎప్పుడైనా పోవచ్చు. మరణ జ్ఞానం అంటే ఏంటంటే సృష్టికే అసలు అంతమయ్యే గుణం ఉంది, కనబడే ప్రతిదానికి అంతమయ్యే గుణం ఉందనే మరణ జ్ఞానం దాకా నువ్వు వెళ్ళగలిగితే అది నీ శరీరంలోనే ఉంది. కనీసం శరీర జ్ఞానం పూర్తిగా వెళ్ళినా నువ్వు మంచిగా జీవిస్తావు. ఇది శరీర జ్ఞానం. ఎంతవరకు ఆలోచిస్తున్నారంటే ప్రశ్నలోనే చెప్పారు నాతో సహా అని. మనం ఇప్పుడు ఈ నిమిషం మన సుఖభోగాలకు ఆలోచించుకుంటున్నాం కాబట్టి, మరణం వరకు ఆలోచించటం లేదు కాబట్టి శరీర జ్ఞానంలో కూడా పూర్ణత్వానికి వెళ్ళలేదు. పూర్ణత్వం ఏంటి? జననము నుంచి మరణం వరకు శరీరం పూర్ణత్వం. ఆ పూర్ణ జ్ఞానానికి ప్రయాణించగలిగితే అసలు తప్పులుండవు, పొరపాట్లుండవు, ఆదుర్దాలుండవు, భయాలుండవు, కంగారులుండవు, ఏమి ఉండదు. అలాంటి పనులు చేయరా? అన్ని పనులు చేస్తారు. ఇప్పుడు ఈ నిమిషమేగా నేను చేయగలిగింది. గతంలోకి వెళ్ళి నేనేం చేయలేను, గడిచిపోయిన కాలంలోకి వెళ్ళి ఏం చేయలేను, భవిష్యత్తులోకి వెళ్ళి ఏమీ చేయలేను. ఇప్పుడు నేనేం చేయగలను? ఇప్పుడు ఏం చేయగలను? ఇది చేయగలను. కాబట్టి నేను ఎప్పుడు ఇప్పుడులోనే ఉంటాను. ఇప్పుడు చేయగలిగినవన్నీ చేస్తాను, ఇప్పుడు దొరికినవన్నీ అనుభవిస్తాను, మళ్ళీ ఇప్పుడు చేయగలిగినవన్నీ చేస్తాను, ఇప్పుడు దొరికినవన్నీ అనుభవిస్తాను. ఎప్పటికప్పుడు ఇప్పట్లో ఆనందంగా హాయిగా బతుకుతాను. ఎందుకంటే భవిష్యత్తు ఉంటుందో లేదో తెలియదు. ఎందుకని? భవిష్యత్తు ఉన్నది అంటే రాబోయేది మరణం అని అర్థం. జననానికి రాబోయేది ఏంటి? భవిష్యత్తు మరణమే. అక్కడితో పూర్తయిపోద్ది. ఆ జ్ఞానం అర్థమైన వాళ్ళకి తెలుస్తుంది. కాదు నేను శరీరము, అసలు మరణం అనే ధ్యాసే లేకుండా నేను శరీరము, హాయిగా ఆనందంగా ఈ డబ్బులు, ఈ ప్రపంచము, ఇదే మొత్తం సత్యము, ఇదంతా ఇదే అని మరణ ధ్యాసే లేకుండా బతికేవాళ్ళు తప్పులు చేస్తారు, మోసాలు చేస్తారు, వాళ్ళు కూడా బాధలకు లోనవుతూ బతుకుతారు. ఇందాక చెప్పుకున్నాం. ఇది శరీర జ్ఞానం. ఇలా జ్ఞాన పరిధిని పెంచుకోవచ్చు. ఎవరు ఎంతవరకు వాడుకుంటారు అంటే అది మరి వాడుకునే వాళ్ళు ఇష్టం కదా. ఇది బలవంతంగా ఎవరేం చేయగలరు?
అలా జ్ఞానాన్ని వాడుకోమని చెప్పటానికే దేవుడు, మతాలు, మార్గాలు, విధానాలు, ఆధ్యాత్మికత, ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు సమస్తము ఏర్పడింది జ్ఞాన వాడుక కోసం, జ్ఞాన విస్తృతిని పెంచుకోవటం కోసం. అంతే తప్ప నీ శరీరానికి ఉపయోగపడేది ఏమీ లేదు ఇక్కడ. అందుకే మహిమల్లో మాయల్లో నమ్మకండి అని చెబుతాను. నీకెవరో డబ్బులు తెచ్చేయటం, నీ జబ్బులు తగ్గించేయటం, నీ కష్టాలు పోగొట్టేయటం, నీ బాధలు పోగొట్టేయటం, ఇవన్నీ నీ భ్రాంతులు. ఆ భ్రాంతులు, ఆ కోరికలు నీకు ఉన్నాయి కాబట్టి నేను మోసం చేసేవాళ్ళు కూడా బోళ్ళు మంది తయారయ్యారు. నమ్ముతానంటే నమ్మండి, నాకేం దాంట్లో వచ్చిన నష్టం, కష్టం, బాధ లేదు. సత్యం సత్యంగా చెప్పాను. నేను భావించిన సత్యం సత్యంగా చెప్పాను. మళ్ళీ ఎవరి సత్యాలు వాళ్ళకి వేరువేరుగా ఉంటాయి. జ్ఞానం అంతవరకు వెళ్ళొచ్చు. ఇది శరీరపర జ్ఞానం ఏంటి అంటే జననంతో మొదలవుతుంది, మరణంతో ముగుస్తుంది. ఆ విస్తృతిని నువ్వు పెంచుకుంటావా పెంచుకోవా అది నీ ఇష్టం. పెంచుకోమని ఆధ్యాత్మికత చెప్తుంది. పెంచుకోవడానికి అవసరమైన సమస్త జ్ఞానాన్ని అదే అందిస్తుంది. తెలుసుకుంటేనే కదా తెలిసేది. కాబట్టి తెలియబడటానికి అవసరమైన జ్ఞానం అంతా ఆధ్యాత్మికత అందిస్తూనే ఉంటుంది. నువ్వు అందుకుంటావో లేదా, తెలుసుకుంటావో లేదా అది నీ ఇష్టం. అందుకే రోజు ఈ శీర్షికలు చెప్పుకుంటుంది మనం. ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు, ఆ జ్ఞాన విస్తృతిని పెంచుకోవడానికే మనం చేస్తున్న ప్రయత్నం. ఇక్కడ ఏం జరగదు, కేవలం ఈ జ్ఞాన విస్తృతి నేను అన్న భావన నుంచి ఆకాశ స్థితికి వెళ్ళిపోద్ది, ఏకత్వ స్థితికి వెళ్ళిపోద్ది. అంతే. అది వెళ్ళే వరకు మనం ఇలా చెప్పుకుంటూ, మాట్లాడుకుంటూ, పెంచుకుంటూ, సాధన చేసుకుంటూ, కూర్చొని తర్కించుకుంటూ, ఆలోచించుకుంటూ, సందేహాలు అడుగుతూ, ఆ సందేహాలను మళ్ళీ విశ్లేషించుకుంటూ వెళ్తూ ఉండాల్సిందే. ఇప్పుడు మనం చేసే పని కూడా అదే. ఆ పని నువ్వు చేస్తావా చేయవా అనేది నీ ఇష్టం. ఆ పని చేస్తుంటే దాన్ని ఆధ్యాత్మికత అంటారు. అది నీ అంతరంగంలో మాత్రమే జరుగుద్ది, బయట ఎక్కడా దొరకదు, జరగదు. బయట నువ్వేం చేసినా అది అబద్ధమే, అది కల్పనే. అది మొత్తం నీ అంతరంగంలో జరుగుతుంది. జ్ఞానం అనేది ఎవరికి వాళ్ళకి వాళ్ళ అంతరంగంలో ఉంటుంది. నేను మీకు చెప్పేది జ్ఞానమే కాదు. నేను మీకు చెప్పేది జ్ఞానం కాదు అసలు. అది మీకు అర్థమయ్యి మీ అంతరంగంలో స్థిరపడితే, మీ అంతరంగంలో నిజం అనిపిస్తే, మీ అంతరంగం విస్తృతి అంటే వ్యాపకతను పొందితే అది జ్ఞానం. అంతే తప్ప నా మాటల జ్ఞానం కాదు, సౌండ్ జ్ఞానం కాదు, శబ్దాల జ్ఞానం కాదు. శబ్దాల జ్ఞానం అయితే ఈ డప్పులు, వాయిద్యాలు ఎంతకంటే ఎక్కువ శబ్దాలు చేస్తాయి. అందులోంచి జ్ఞానం ఏం రాదుగా. నీ లోపల వ్యాపకత జరగాలి, నీ జ్ఞానస్థితి వ్యాపించాలి, పెరగాలి, పెద్దదవ్వాలి, విస్తృతిని పొందాలి. అప్పుడు జ్ఞానం అని పిలువబడుతుంది. మొక్క ఎదుగుతున్నట్టుగా, మనిషి ఎదుగుతున్నట్టుగా అన్ని ఎదుగుతాయి చూడండి సృష్టిలో. అలా ఎదగాలి, జ్ఞానం కూడా ఎదగాలి లోపల. ఇది శరీరపరం. ఇక మనోపరానికి వద్దాం. శరీరంతో మనం ప్రపంచంలో అనుభవించిన విషయాలన్నీ మనసులో ఉన్నాయి. ఒక్కసారి మనసును పరిశీలించండి. శరీర పరిమితి ఎంత? 6'2". అంటే 2 అడుగులు వెడల్పు అనుకోండి, 6 అడుగులు హైట్ అనుకోండి, అనుకోవటానికి చెప్పా. 6'2" అడుగుల అంటే 6 అడుగుల హైటు, 2 అడుగుల వెడల్పు ఉన్నటువంటి ఈ శరీరం అనేటువంటి పరిమితి కలిగినటువంటి ఈ మాంసపు ముద్దలో ఎంత మనసు పట్టింది. ఆ మనసులో ఎన్ని ఉన్నాయి చూడండి. రైళ్లు ఉన్నాయి, బస్సులు ఉన్నాయి, విమానాలు ఉన్నాయి, ప్రపంచం ఉంది, మొక్కలు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, మనుషులు ఉన్నారు, తెలిసిన విషయాలన్నీ ఉన్నాయి, సంపదలు ఉన్నాయి, ఇళ్ళు ఉన్నాయి, రోడ్లు ఉన్నాయి, ప్రదేశాలు ఉన్నాయి. మొత్తం ఎంత పట్టిందండి? అంత ఎలా పట్టింది అసలు? అంటే ఇప్పుడు మనసు విస్తృతి ఎంత? శరీరం కంటే మన విస్తృతి అనంతము. అనంతమే, ఎంతని చెప్పలేము. ఎందుకని చెప్పలేము చూడండి. ఇప్పుడు శరీరం ఉంది, మన శరీరం ఉంది. మనకు 25 కేజీలు బస్తా ఇచ్చి పట్టుకోమన్నారు అనుకోండి, కొంచెం ట్రై చేసి పట్టుకోవచ్చు. అంటే మరీ చిన్నపిల్లలు కాని వాళ్ళు పట్టుకోవచ్చు, కానీ బరువుగానే అనిపిస్తుంది. 50 ఇచ్చారనుకోండి, నాకైతే నా వల్ల కాదు. నేను 25-30 వరకు మోయగలను, 50 మోయలేను, నేను నా వల్ల కాదని చెబుతాను. అలా కొంతమంది ఒక 100 దాకా మోయగలరు, వెయిట్ లిఫ్టింగ్ అలా చేసిన వాళ్ళు, అది వాళ్ళ కెపాసిటీ. కొంతమంది 50 మోయగలరు, అది వాళ్ళ కెపాసిటీ. నేను 25 వరకు మోయగలను, అది నా కెపాసిటీ. ఇంకా చిన్నపిల్లలు ఉంటే 10 మోయగలరు, 5 మోయగలరు, కిలోనే మోయగలరు. అది వాళ్ళ ఎవరికాళ్ళకి ఒక కెపాసిటీ ఉంది శరీరానికి. మనసు ఎన్ని మోయగలుగుతుందో చూడండి. పోనీ ఇన్ని మోసావు కదా ఎక్కడైనా బరువు అని కానీ, లేదా ఇన్ని లోపల పడేసావు కదా ఎక్కడైనా ఇరుకని కానీ అనిపిస్తుందా మీకు మనసులో? ఇప్పుడు మనసులో రైళ్లు ఉన్నాయి, బస్సులు ఉన్నాయి, విమానాలు ఉన్నాయి, మొత్తం ప్రదేశాలు ఉన్నాయి. ఇంకా కొత్తగా తెలుసుకునేవన్నీ మనసులోకి వెళ్తానే ఉంటాయి. ఏదో దేశం వెళ్ళి ఆ దేశం మొత్తం ఊళ్ళు గీళ్లు తిరిగేస్తున్నాం, అవన్నీ లోపల పడిపోతున్నాయి. దృశ్యాలు, చెట్లు, పొట్లు, గొట్లు, ఇళ్ళు, మనుషులు అన్నీ పడిపోతున్నాయి లోపల. ఎక్కడైనా ఇరుకవుతుందా, బరువు అవుతుందా మనసుకి? ఎక్కడన్నా అనిపించింది? అసలు ఇంతవరకు అనిపించదు.
కాబట్టి మనసు ఎంత ఇప్పుడు అనంతం, అపరిమితం. లోపల ఎన్ని పడినా ఎన్ని వేసినా దానికి ఇరుకు లేదు, బరువు లేదు. ఇప్పుడు దాన్ని శరీరంతో పోల్చొచ్చా అంటే కుదరదు, అస్సలు కుదరదు. ఎందుకంటే శరీరానికి పరిమితి ఉంది. ఒక లిమిట్ దాటి బరువు మోయలేను, ఒక లిమిట్ దాటి శ్రమ పడలేను, ఒక లిమిట్ దాటి చూడలేను, ఒక లిమిట్ దాటి వినలేను. మొత్తం శరీరం పరిమితిలో ఉంది. దాని మరణం కూడా పరిమితిలో ఉంది. మనోమరణం పరిమితిలో ఉందా? లేదు. శరీరం మరణించిన మనసు ఉంది. మనసు ఉంది కనుకనే మరుజన్మ తీసుకుంటావు. మరుజన్మ ఎందుకు తీసుకుంటావు అంటే నువ్వు మరణించే రోజుకి నీ లోపల, నీ శరీరంలో, నీ మనసులో ఎన్ని గుర్తున్నాయో, శరీరం మరణించే రోజుకి నీ మనసులో నువ్వు ఎన్ని గుర్తుపెట్టుకున్నావో, ఏ కోరికలు ఉన్నావో, ఏ అభిరుచులు ఉన్నావో, ఏ ఇష్టాలు ఉన్నావో, ఏ బాధలు ఉన్నావో, ఏ కష్టాలు ఉన్నావో, మొత్తంగా ఎన్ని ఉన్నావో అవన్నీ కలిపి మళ్ళీ నువ్వు ఎక్కడ పుట్టాలో, ఎలా పుట్టాలో నువ్వే నిర్ణయించుకొని ఇంకో శరీరాన్ని ఎత్తుక్కొని అక్కడ పుడతావు. ఆ ఏర్పాటు సృష్టి చేసింది. కాబట్టి మనసుకి మరణం లేదు, శరీరానికి మరణం ఉంది. మనసుకి అసలు మరణమే లేదు. మనసుకు మరణం ఎందుకు లేదు? మళ్ళీ మనసును పరిశీలిద్దాం. మనోజ్ఞానం. ఇప్పుడు నా మనసు అని మనకు తెలుస్తుంది, అంతవరకు తెలుసు. అక్కడ స్టార్ట్ అవుద్ది జ్ఞానం. ఇప్పుడు మనోజ్ఞానం ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే శరీరం తిందాకేమనుకున్నాం, జననం మరణం. ఇప్పుడు మనోజ్ఞానం ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే నేనన్న ఎరుకతో, అంటే నేను ఈ శరీరాన్ని, నేను ఈ రూపంలో ఉంటాను, నేను ఎలా ఉంటాను, ఇదిగో నా తల్లిదండ్రులు, ఈ ఎరుకకు సంబంధించిన జ్ఞాపకాలన్నీ ఉన్నాయి లోపల. నేనుతో మొదలై అక్కడ మొదలైంది మనసు. నాకు సంబంధించిన సమస్తం, నేను చూసిన సమస్తం, నేను గ్రహించిన సమస్తం, నేను అనుభవించిన సమస్తం లోపల ఉన్నాయి. అలా సమస్తంగా మనసు వ్యాపకంగా మొత్తంగా ఉంది. అదంతా నేనే. అలా మనసు అక్కడ మొదలవుతుంది. ఎక్కడికైనా వెళ్ళిపోతానే ఉంటుంది. ఎంత దూరమైనా ఇంకెన్నైనా వేసుకుంటానే ఉంటుంది, ఎన్నైనా మోస్తానే ఉంటుంది, ఎన్నైనా లోపల పడతానే ఉంటుంది. దానికి బరువు లేదు, దానికి ఇరుకు లేదు. అంటే అది దాని విశాలత్వానికి, దాని శక్తి కెపాసిటీకి కానీ లిమిట్లెస్. అది అనంతం. ఓహో, మనసు ఇలా ఉందా? ఇక్కడ మొదలయ్యి ఎంతైనా పడతాయి, ఎన్నైనా పడతాయి, ఇరుకు లేదు. ఎంత బరువు అయినా పడుతుంది, ఎన్ని వస్తువులు, ఎన్ని విషయాలైనా పడతాయి, ఇరుకు లేదు, బరువు లేదు. అంటే ఇన్ఫినిట్, అనంతం. అసలు మనసు ఎలా ఏర్పడింది ఎప్పుడు తెలుసుకోవాలి. ఎక్కడ ఏర్పడింది? అలా ఏర్పడింది. అప్పుడు మనసు గురించిన జ్ఞానం తెలుస్తుంది. ముందు తెలుస్తుంది ఏంటి? నేను, నా కోరికలు అనే జ్ఞానం, నేను ఈ శరీరం అనే జ్ఞానంతో మొదలైన మనసు. నువ్వు ఇలా పరిశీలించి తెలుసుకుంటా వెళ్తే మళ్ళీ ఇది కూడా శక్తి వరకు వెళ్ళిపోద్ది. సర్వవ్యాపక ఆకాశం దాకా వెళ్ళి ఆగుద్ది. అది జ్ఞానం అంతం అక్కడే ఆగుతుంది. సర్వవ్యాపక ఆకాశ స్థితి, ఏకత్వ స్థితి. ఇప్పుడు మనసు అసలు ఎక్కడ ఏర్పడింది, ఎలా ఏర్పడింది చూడాలంటే పుట్టిన పసిబిడ్డను తీసుకుంటే అప్పుడే పుట్టిన పసిబిడ్డకి శరీరం ఉంది, ప్రాణం ఉంది. శరీరానికి సంబంధించిన ఇంద్రియాలు ఉన్నాయి. లోపల బిడ్డ బతికే ఉందనడానికి ప్రాణశక్తి ఉంది. ప్రాణశక్తి లేని బిడ్డ బతికి లేనట్టు లెక్క. బిడ్డ ఉంది అంటే ప్రాణశక్తి ఉంది. అంటే ఇప్పుడు బిడ్డ దగ్గర ఏమున్నాయి? శరీరం ఉంది, ప్రాణశక్తి ఉంది. అక్కడి నుంచి ఇంకా తల్లి స్పర్శ, తల్లు పాలు తాగించడం, చుట్టూ ఉన్నోళ్ళు నిదానంగా పెంచుకుంటూ రావటం, ఆ స్పర్శలు, ఆ గుర్తింపులు, పంచేంద్రియాలతో అన్నీ గ్రహిస్తూ ఉంటుంది బిడ్డ. ఆ గ్రహించిన విషయాలన్నీ కూడా బిడ్డలో ఉన్న ప్రాణశక్తిలో ప్రింట్ అవుతున్నాయి. ఆ ప్రింట్ అయిన విషయాలన్నీ గుర్తుంటున్నాయి. గుర్తున్నాటిని మనసు అన్నాం. అంటే ఇప్పుడు మనసు ఎక్కడుంది? ఎక్కడ ప్రింట్ అయింది? ప్రాణశక్తిలో ప్రింట్ అయింది. అంటే మనసు ఇంకో రకంగా చెప్పాలంటే ఏంటి? ప్రాణశక్తే. కానీ మరి మనసు ఎందుకన్నావు ప్రాణశక్తి అని ఎందుకు అనలేదు అంటే ప్రాణశక్తిలో ఎటువంటి జ్ఞాపకాలు లేవు. అదే అనంత సర్వవ్యాపక ఆకాశం. దానిలో ఎటువంటి జ్ఞాపకాలు, ఎటువంటి గుర్తులు ఏమీ లేవు. అది ఖాళీగా, నిర్మలంగా, నిశ్చలంగా, పవిత్రంగా, సినిమా తెరలాగా స్వచ్ఛంగా ఉంది. దాని మీద ఏ బొమ్మలు కదలట్లేదు. కానీ దాని మీద కదలాడే బొమ్మల సమూహం ఉంది, అది మనసు. మనసు అంటే ప్రింట్ అయినాయి, అనుభవాలు, ఆలోచనలు గ్రహించినాయి. అందుకని మనసులో ఏదో ఉన్నది అనిపిస్తుంది. నాకు ఈ ఆలోచన పుట్టింది, నాకు ఈ భావం పుట్టింది, నాకు ఈ భయం పుట్టింది, నాకు ఈ కోరిక పుట్టింది, నాకు ఇది చేయాలనిపిస్తుంది. ఏదో ఉన్నదని అనిపించేదంతా మనసే. ఆ మనసే శరీరాన్ని కదుపుతుంది. శరీరం ఏమైంది? జననంతో పుట్టి మరణంతో శరీరం వెళ్ళిపోయిందిగా, కానీ మనసు ఉండిపోయింది. అందుకని శరీరాన్ని కదిపితే తప్ప అనుభవించడానికి కుదరదు. ఎందుకంటే మనసులో ఏమీ లేవు. మనసులో ఏమీ లేదు, శక్తి స్వరూపం ఇది. అది అనుభవించాలంటే శరీరం కావాలి కనుక ఇంకో జన్మ తీసుకొని శరీరాన్ని మళ్ళీ తీసుకుంటుంది. అటువంటి అవకాశం సృష్టి కల్పించింది. అది సృష్టిలో ఉన్న ఏర్పాటు. అంటే ఇప్పుడు మనసు మనోజ్ఞానానికి వస్తే, శరీర జ్ఞానం ఇందాక చెప్పుకున్నాం, మనోజ్ఞానానికి వస్తే
మనస్సు ఏంటి అంటే పూర్తిగా పరిశీలించుకుంటూ వెళ్తే మనసు ప్రాణశక్తే. ఇప్పుడు మరి మనసు ఎలా మరణిస్తుంది అంటే మనసు ఎలా నిర్మూలించబడుతుంది? ఇప్పుడు శరీరం మరణించిందిగా, మరి మనసుకు మరణం లేదు. నువ్వు ఎన్ని జన్మలైనా, కోటి జన్మలైనా, కోటాను కోట్ల జన్మలైనా ఎత్తుతానే ఉండొచ్చు ఇక్కడ. మరి మనసు ఎలా పోద్దండి? పోదు. ఎందుకని అది శక్తి స్వరూపం కదా. మరి మనసు పోదా అంటే పోద్ది. ఎప్పుడంటే నువ్వు జ్ఞాన విస్తృతి జరిగి మనసు శక్తి కంటే భిన్నమైనది కాదు, శరీరంతో అనుభవించిన విషయాలు జ్ఞాపకాలుగా, కేవలం భావాలుగా, ఛాయామాత్రంగా అక్కడ ఉన్నాయి. ఒక మనిషి నుంచున్నాడు. ఒక మనిషి నుంచున్నప్పుడు ఈ పక్క నుంచి లైటింగ్ పడుతుంది, ఆ పక్కన అతను నీడ పడుతుంది. ఈ పక్క నుంచి లైటింగ్ పడుతుంది, ఆ పక్కన ఆమె నీడ పడుతుంది. అది సూర్యుడు కావచ్చు, రాత్రి లైట్లు కావచ్చు. నువ్వు నుంచున్న వైపుకి ఆపోజిట్ లో నీ నీడ పడతా ఉంటది. ఎటు నుంచి వెలుగు వస్తుందో. నీడ ఎవరు ఇప్పుడు? నువ్వే. కానీ నువ్వు నిజంగా నీడగా ఉన్నావా? కాదు, ఏమీ లేదు అక్కడ, ఛాయా మాత్రం. నేను ఇక్కడున్నాను. మరి నీడెవరో? నాదే. అయితే నీళ్ళలో నిన్ను కొట్టొచ్చా, తిట్టొచ్చా, నీకు పెట్టొచ్చా, నీళ్ళలో నీకు తిండి తినిపించొచ్చా? అబ్బే ఏం కుదరదు, అక్కడ నేను లేను. మరి నేనే అంటున్నావు కదా. అవును, నేనే. నీడ నాదే. అదేంటి నీడ నాదే అంటున్నావు, నీడ నేనే అంటున్నావు, మరి ఏమి అక్కడ ఇవ్వటం కుదరదు, ఇక్కడే ఇవ్వాలంటున్నావు, శరీరానికి ఇవ్వాలంటున్నావు. అది ఛాయా మాత్రము. అక్కడ ఏమీ లేదు, ఉందని అనిపిస్తుంది అంతే. ఎందువలన? వెలుగు వలన. వెలుగు నా శరీరం మీద పడటం వలన నా శరీరముకి వెలుగుకి నా శరీరం అడ్డం రావడం వలన ఆ అడ్డం వచ్చినంత లెక్క అది ఛాయగా పడింది, మిగిలిందంతా వెలుగు ప్రసరించింది. ఆ వెలుగు ప్రసారంలో నా ఛాయ ఎంత ఉందో అంటే నేను ఎంత అడ్డం వచ్చానో అంత నీడ అన్నాను, ఛాయ అన్నాను అంతే. అంటే అక్కడ ఏం లేదు, ఎందుకే వెలుగు వలన అలా ఏర్పడింది. అలాగే మనసులో ఏమీ లేదు, అనుభవించిన ఛాయలు ఉన్నాయి, జ్ఞాపకాలు ఉన్నాయి, నీడలు ఉన్నాయి. అక్కడ ఏం చేయటం కుదరదు. అక్కడ అసలు ఏం లేదు. నిజం చెబితే మనసు ఏమీ లేదు. మరి ఏముంది? మనసు ఎందుకు ఏర్పడింది? ప్రాణశక్తి వలన. ప్రాణశక్తి ఉండటం వలన, ప్రాణశక్తి శరీరము ద్వారా కదిలి ప్రపంచాన్ని గ్రహించటం వలన, గ్రహించిన విషయాలు ప్రాణశక్తిలో ముద్రింపబడటం వలన ఆ ముద్రింపబడినటువంటి భాగము వరకు మనసు అని పిలిచాం. కానీ మనసు అక్కడ ఏమీ లేదు, ఉన్నదంతా ప్రాణశక్తి. నీడని ఎలా అయితే ఏమి చేయలేవో, ఛాయని ఎలా అయితే ఏమి చేయలేవో, వెలుగు వలన ఎలా అయితే నీడ ఏర్పడిందో, వెలుగు వలన ఎలా అయితే ఛాయ ఏర్పడుతుందో, అలాగే ఆత్మశక్తి వలన మనసు ఉన్నది. ఉన్నదంతా మనసు కాదు, ఆత్మశక్తే అని నువ్వు సంపూర్ణంగా గ్రహించగలిగితే మనసు నిర్మూలనం అయిపోయింది. ఇక్కడ ఉన్నది మీద ప్రాణశక్తి అని నీకు తెలుస్తుంది. ఆ ప్రాణశక్తినే అనంత ఆత్మశక్తి అన్నారు అంతే. నువ్వు ఎప్పుడైతే శరీరాన్ని వదిలి మనసులోకి వెళ్ళావో, శరీరం ఉండగానే శరీరాన్ని వదిలి మనసులోకి వెళ్ళండి. ఇప్పుడు శరీరం ఉంది, ప్రశాంతంగా కూర్చోండి. ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా, ఈ శరీర జ్ఞానం చెప్పుకున్నాం. మనోజ్ఞానానికి వెళ్తే ఏం చెప్పుకున్నాం? శరీరం కంటే మనస్సు అనంతంగా ఉన్నది అని చెప్పుకున్నాం. ఎన్నైనా అందులో పడుతున్నాయి, బరువు లేదు, ఇరుకు లేదు. అంటే ఇప్పుడు మనో విస్తృతి ఎంత? అనంతం. అంటే ఇప్పుడు మనసు ఎంత? శరీర పరిమితి అంతా కాదు, అనంతం. అంటే ఇప్పుడు శరీరంలో మనసు ఉన్నట్ట, మనసులో శరీరం ఉన్నట్ట? జాగ్రత్తగా ఆలోచిస్తే మనసులో శరీరం ఉన్నట్టు, కానీ నాకు శరీరంలో మనసు ఉన్నట్టు అనిపిస్తున్నది. ఎందుకని? శరీరం నేనని నమ్ముతున్నాను కనుక. సింపుల్ అంతే, నా భావన అది. ఇప్పుడు ప్రపంచంలో ఎంతో మంది ఆడవాళ్ళు ఉన్నారు, కానీ ఈవిడే నా భార్యని ఎందుకు అనుకుంటున్నాను? ఈవిడనే నేను పెళ్లి చేసుకుని ఈవిడితోనే సంసారం చేసి ఈవిడనే భావిస్తున్నాను కనుక, ఆవిడ్ని నేను అనుభవంగా మలుచుకున్నాను కనుక, ఆయన్ని నేను అనుభవంగా మలుచుకున్నాను కనుక, ఆయన్ని భావిస్తున్నాను కనుక ఆయనే నా భర్త. అది నా భావన. ఇదే నా వస్తువు, నేను కొనుక్కొని తెచ్చిపెట్టుకొని ఇది నాదని భావించుకున్నాను కనుక నా భావనే. అందుకే పక్కింటి వాళ్ళకి ఎవరికి ఏం జరిగినా, వాళ్ళకి ఏం పోయినా, ఎవరికి ఎంత నష్టం వచ్చినా నాకు దుఃఖం ఉండదు. ఎందుకంటే నేను భావించుకోలేదు కనుక. నేను భావించుకున్నది నాకు దుఃఖం అవుతుంది, నాకు సుఖం అవుతుంది. భావనే, అదంతా భావనే. అలాగే ఇప్పుడు ఈ మనో విస్తృతిని ఒకసారి గమనించి ఇదంతా శక్తిలో ముద్రింపబడింది అని భావించుకున్నాం అనుకో, ఆ గాఢ భావన నీకు అర్థమైన రోజున ఇక్కడ ఇది కేవలము నీడ లాంటివి, ఛాయలు, అసలు మనసు అనేదే లేదు.
ఒక మనిషి యొక్క నీడకే మనం ఏం చేయలేం, ఆ నీడకి ఏం పెట్టలేం, ఆ నీడకి డబ్బులు ఇవ్వలేం, తిండి పెట్టలేం, ఆ నీడని ఏం చేయలేం. ఎవరికి చేయాలి అని చేయాలంటే మనిషికే చేయాలి. నీడ దగ్గర ఏం చేయటం కుదరదు. కానీ నీడ ఉండాలంటే మనిషి ఉండాలి, నీడ ఉండాలంటే మనిషి ఉండాలి, వెలుగు ఉండాలి. అలాగే మనసు ఉండాలంటే ప్రాణశక్తి ఉండాలి, ఈ శరీరంతో అనుభవించేటువంటి ప్రాపంచిక విషయాలు ఉండాలి, అంటే శరీరం ఉండాలి. అలా మనసు నిరంతర విస్తృతి అనంతం అది. కాబట్టి విస్తృతి అయినటువంటి మనసులో శరీరం ఉండాలి. కానీ శరీరము నేనన్న గాఢ భావనలో ఉన్నాను కనుక శరీరంలో మనసు ఉందని నాకు అనిపిస్తుంది, అంటే గాఢ భావన చేత. అందుకని భావాలు చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ గాఢ భావన తిరగబడి మనసు అనంతమైనది, ఎన్నైనా అందులో పడుతున్నాయి అనేటువంటి భావ ధ్రువం, అంటే ఒక దృఢ భావన కలిగితే అప్పుడు మనసులో శరీరం ఉందని తెలుస్తుంది. అందుకని శరీరం చనిపోయినా మనసులో ఉన్న శరీరం చనిపోయింది తప్ప మనసు చనిపోదు. ఇది జ్ఞాన విస్తృతి. మనోజ్ఞానాన్ని పెంచుకుంటే ఏం తెలుస్తుంది అంటే మనసులో శరీరం ఉందని తెలుస్తుంది. సరే, మనసులో శరీరం ఉన్నా శరీరంలో మనసు ఉన్నా అక్కడ ఆగేది కాదు అది. ఆ విస్తృతి ఏంటి అంటే అసలు మనసే అనంత ఆత్మశక్తి, మనసే ప్రాణశక్తి అని తెలుస్తుంది. ప్రాణశక్తిలో మనసు ఉంది, మనసులో శరీరం ఉంది. అంత తిరగబడిపోద్ది జ్ఞాన విస్తృతి జరుగుతూ వెళ్తే. అందుకని జ్ఞాన విస్తృతి ఎంత అంటే ఇంత, మనసే ప్రాణశక్తి అని తెలిసే అంత. ఆ ప్రాణశక్తిలో మనసు ఉంది, మనసులో శరీరం ఉంది అన్నప్పుడు మొత్తం విశ్వం అంతా ప్రాణశక్తిలో ఉంది, ప్రాణశక్తి ఏకంగానే ఉంది. సినిమా తెర మీద సినిమా జరుగుతుంది. సినిమాలు బోల్డ్ ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, పుట్టలు ఉన్నాయి, మనుషులు ఉన్నారు, జంతువులు ఉన్నాయి, వాహనాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, సినిమాల్లో బోల్డ్ ఉన్నాయి. కానీ అవన్నీ ఏకమైన తెరలోనే ఉన్నాయి. అలాగే అనంత ఆత్మశక్తిలో, దాన్నే ప్రాణశక్తి అని జీవుడికి అర్థం అవడానికి చెప్పారు. అంటే జీవుడు భావనలో, నేను శరీరం అన్న భావనలో ఉన్నాడు కనుక ఆ భావనలో ఉన్నవాడికి చెప్పడానికి ఉపయోగించిన పదం ప్రాణశక్తి. కానీ అర్థమైన వాడికి, జ్ఞానపరంగా జ్ఞాన విస్తృతి చెంది అర్థమైన వాడికి అదే ప్రాణశక్తి అన్న పదం ఆత్మశక్తి. బ్రహ్మము అన్నదే, అది శక్తి. శక్తిలో మనసు ఏర్పడుతుంది, మనసులో శరీరం ఉంది. అంటే శక్తిలో మనసు శరీరాలు ఉన్నాయి, ఆ శక్తిలోనే అందరి మనసులో అందరి శరీరాలు ఉన్నాయి. అది సృష్టి. ఈ సత్యం వరకు నువ్వు ఎదగొచ్చు. ఆ శక్తి సర్వవ్యాపక ఆకాశము, దానిలోనే అందరి మనసులో అందరు శరీరాలు ఉన్నాయి. అందరు శరీరాలు పోతాయి, నశింపుంది. అందరి మనసులు పోవాలి అంటే నేను ప్రాణశక్తిని, అనంత ఆత్మశక్తిని అని తెలుసుకుంటే మనసులు నిర్మూలనం అయిపోతాయి. ఎందుకని అవి నీడలో, అక్కడ ఏం లేదు, నీడల్లో ఏమి లేదు, నీడలతో ఉపయోగం లేదు, నీడలను ఏమీ చేయలేం. ఆ నీడలే మనో నిర్మూలనం, అంతే, అంతకు మించి ఏముండదు. అప్పుడు శక్తి భావన ఉండిపోద్ది. ఏముంటుంది? సర్వవ్యాపక ఆకాశ స్థితి ఉండిపోద్ది. అప్పుడు నేను అనే భావన కూడా ఉండదు, ఎందుకంటే ఉన్నది ఒకటైతే నేననే ఎవరికి చెబుతాం. అందుకని ఇక్కడ వరకు ప్రయాణించవచ్చు. మరి మనిషికి జ్ఞానం ఉందన్నారు కదా, ఈ జ్ఞానాన్ని ఎంతమంది ఉపయోగిస్తున్నారు? నాతో సహా. ఒకవేళ ఉపయోగించాలి, జ్ఞానం ఉన్నది నిజమే అయితే ఎలా ఉపయోగించాలి ఇంకోసారి వివరంగా చెప్పండి అంటే, జ్ఞానాన్ని వాడకపోతే మనం ఏం చేస్తాం? వాడినోళ్ళు ఎంతవరం వెళ్తారు, వాడిన వాళ్ళు జీవన్ముక్తులయ్యారు. అటువంటి జీవన్ముక్తుల్ని మనం దైవావతారులని మతాల పేరుతో, మార్గాల పేరుతో పూజించుకుంటున్నాం. అటువంటి జీవన్ముక్తుల్ని అనేక మందిని మనం గురువులని, మహాత్ములని పూజించుకుంటూ వాళ్ళ బోధనలు అనుసరిస్తూ సాగుతున్నాం. అటువంటి జీవన్ముక్తులైన మహాత్ములు చెప్పినటువంటి గ్రంథాలనే, జ్ఞాన గ్రంథాలనే, ఆత్మజ్ఞాన గ్రంథాలనే ఆధ్యాత్మిక చదువుగా, అంటే వాళ్ళ అనుభవ పాఠాలను, వాళ్ళ అనుభవ సారాన్ని బోధలుగా వాళ్ళు చెబితే, గ్రంథాలుగా వాళ్ళు రచిస్తే, దాన్ని ఆత్మజ్ఞాన చదువుగా, ఆధ్యాత్మిక చదువుగా చదువుకుంటూ మన జ్ఞాన విస్తృతిని పెంచుకునే ప్రయత్నం మనం చేస్తున్నాం. ప్రయత్నం చేయనోళ్ళని మనం ఏం చేయగలం? ఒక చిన్న విత్తనం మహావృక్షం అవ్వగలదు. విత్తనం యొక్క విస్తృతి ఎంత అంటే మహావృక్షమై ఇలాంటి విత్తనాలు కోటాను కోట్లు సృష్టించగలదు. కోటాను కోట్ల మహావృక్షాలని అనంతంగా సృష్టిస్తూనే ఉండగలదు. కానీ ఇప్పుడు ఆ విత్తనం భూమిలో పెట్టాలి, దానికి నీళ్లు పోయాలి, దానికి అన్ని సమకూర్చాలి, దాన్ని ఎదిగించాలి. ఇవన్నీ చేసేది ఎవరు? ప్రయత్నం కావాలి. అలాగే జ్ఞాన విస్తృతి కూడా అలాంటిదే. నువ్వు ప్రయత్నించాలి.
జ్ఞాన విస్తృతిని, జ్ఞానం ఉంది కానీ ఉపయోగించుకోని వాళ్ళు ఏం చేయాలి? జ్ఞానం లేదంటానికి కాదు, చెయ్యి ఉంది వాటలేదు, కాలు ఉంది వాటలేదు, కన్ను ఉంది వాటలేదు, చెవు ఉంది వాటలేదు, గొంతు ఉంది మాట్లాడట్లేదు, ఏం చేయాలి ఇప్పుడు అన్న? కాబట్టి ఎవరో గురించి మనకెందుకు? ఆధ్యాత్మికత వ్యక్తిగతము. నువ్వెవరిని ఏమీ చేయలేవు, అసలు ఎవరిని ఇక్కడ ఉద్ధరించలేవు, ఎవరిని మార్చలేవు, అది కుదరదు. సృష్టి అంటే ఆత్మశక్తి నువ్వే గనుక నీకున్న ఏకైక అవకాశం ఏంటంటే అది నేనేం తెలుసుకోవటం. నిన్ను నువ్వు మార్చుకోవచ్చు, నిన్ను నువ్వు తెలుసుకోవచ్చు, నిన్ను నువ్వు జ్ఞాన ఎరుకంటే విత్తన దశ నుంచి అనంత మహావృక్ష దశ అంటే ఆకాశ స్థితి వరకు నువ్వు ఎదగచ్చు. ఆ ఒక్క ఛాన్సే నీకుంది. ఎవరి గురించో విభిన్నతలో ఎవరెవరెవరని ఇంకోళ్ళ గురించి మాట్లాడేటువంటి అర్హత మనకు లేదు, అవకాశము మనకు లేదు. ఆ అవకాశం సృష్టి ఇవ్వలేదు. ఎందుకని? ఇక్కడ ఉన్నది ఏకత్వ భావన. ఆ ఏకత్వంలో నువ్వు ఒక్కడవే, నువ్వు ఒక్కదానివే, నీకు మాత్రమే నీ అంతర్గతంలో చేసుకోగలవు. అందుకే ఆధ్యాత్మికత వ్యక్తిగతము, సామూహికం కాదు. నువ్వు ఒక విత్తనానివి, జ్ఞాన విత్తనానివి, అనంత మహావృక్షం అయిపో. అదే సర్వవ్యాపక ఆకాశ స్థితి. అది అవుతావా అవ్వవా? జ్ఞాన విస్తీర్ణతను పెంచుకుంటావా, జ్ఞాన వ్యాపకతను పెంచుకుంటావా, పెంచుకోవా, అది నీ ఇష్టం. అది నీ స్వశక్తి మీద ఆధారపడి ఉంది, నీ అంతర్గత సాధన మీద ఆధారపడి ఉంది, నీ అభిలాష మీద ఆధారపడి ఉంది. అందుకని ఎలా జీవించాలి, జ్ఞానం ఉన్నవాళ్ళు ఎలా ప్రవర్తించాలి, ఏం తెలుసుకోవాలి అంటే అసలు మొత్తం ఆధ్యాత్మిక, దైవీపర, మతపర, గురుపర, జ్ఞానకు సంబంధిత విషయాలు ఏవైనా సరే నీ అంతర్గత జ్ఞానాన్ని పెంచడానికే తప్ప నీ కుటుంబ సమస్యలు, నీ శారీరక సమస్యలు, నీ మానసిక సమస్యలు, నీకున్న రుగ్మతలు తీర్చడానికి కాదు. అలా అవునని ఎవరైనా చెబితే నిన్ను పచ్చిగా మోసం చేస్తున్నారు అంతే. ఇక అది నీ ఇష్టం. నువ్వు కూడా మోసపోతానికి నమ్ముతాను నా శరీర భావనలు అంటావు. శరీర భావనలో నమ్మకం చేస్తావు, దాని చుట్టూ తిరుగుతావు. అక్కడే మహిమలు, మాయలు, తాయిళ్ళు, తాయెత్తులు, రక్షరేకులు, యంత్రాలు, మంత్రాలు, తంత్రాలు అనేకం వచ్చేసి నువ్వు నమ్ము. ఆ రంగురాళ్ళు పెట్టుకు తిరుగు, పేర్లు మార్చుకో, అక్షరాలు మార్చుకో, న్యూమరాలజీలు తిరుగు. ఇప్పుడు టెలిఫోన్ నెంబర్లు కూడా మారుస్తున్నారు. రేపొద్దున నీ ఆధార్ కార్డు నెంబర్లు మార్చమంటారు, నీ పాన్ ఐడీలు మార్చమంటారు, అన్ని నెంబర్లు మార్చమంటారు. కానీ గవర్నమెంట్ మార్చడం కుదరదుగా. ఇప్పుడు చాలా మంది కార్ నెంబర్లు ఇవన్నీ కూడా కొనుక్కుంటూ ఉంటారు, ఎందుకంటే కలిసి వచ్చే లక్కీ నెంబర్లు కావాలని. ఇప్పుడు శరీర భావంలో, పరిమిత భావంలో నిరంతరం నాకేదో కలిసి రావాలన్న వాళ్ళని అసలు మనం ఏం చేయగలం? జ్ఞాన భావనలో కలిసి రావటమే లేదు. నా ప్రయత్నంతో వచ్చిందంతా సంతృప్తిగా, హాయిగా ఇప్పుడు ఈ నిమిషం ప్రజెంట్లో జీవిస్తా. గతంలోకి వెళ్ళి చేయగలిగింది లేదు, భవిష్యత్తులోకి వెళ్ళడానికి అవకాశమే లేదు. గతం ఒక జ్ఞాపకం, జ్ఞాపకంలోకి ఎలా వెళ్ళగలను? భవిష్యత్తు ఒక ఊహ, ఊహలోకి ఎలా వెళ్ళగలను? వాస్తవంలో ఇప్పుడు పనిచేయగలను, ఇప్పుడు ఉన్నదాన్ని అనుభవించగలను, తృప్తిగా ఉండగలను. ఇది సత్యం, ఇదే జ్ఞానం. అందుకని జ్ఞాన వ్యాపకతని, జ్ఞాన విస్తీర్ణతని నువ్వు పెంచుకుంటావో పెంచుకోవనేది నీ చేతిలో ఉంది. ఆధ్యాత్మికత వ్యక్తిగతము. కాబట్టి ఎవరి సాధనాలు చేసుకోండి, ఎవరి జ్ఞాన వ్యాపకతనాలు పెంచుకోండి. భౌతికం అంతా కూడా కేవలము శరీరపరమైనటువంటి విషయాలన్నీ సామాన్యంగా జరిగిపోతూ ఉంటాయి. శరీరం జననంతో మొదలవుతుంది, మరణంతో ముగుస్తుంది. ఎవరు ఎన్ని చేసినా ఇక్కడ జీవించి ఉండేవాళ్ళు ఎవరు లేరు. మాయలు చేసాం, మహిమలు చేసాం, మంత్రాలు చేసాం, యంత్రాలు చేసాం, తంత్రాలు చేసాం, మీకు ఇన్ని మేళ్లు చేస్తాం, మీకు అన్ని సమకూర్చేస్తాం, మీకు సర్వం ఇచ్చేస్తాం, మమ్మల్ని అనుసరించండి అని చెప్పేవాళ్ళు కూడా చచ్చిపోతారు. చచ్చిపోయారు ఆల్రెడీ, ఎవరు లేరు ఇక్కడ. మనం పూజిస్తున్నటువంటి, ఆరాధిస్తున్నటువంటి దైవ అవతారాలు కూడా శరీరాలు వదిలిపోయినాయి. మనం అనాదిగా ఎప్పటి నుంచో గురువులని, మహాత్ములని, ఇప్పుడు మనం చదువుకుంటున్న వాళ్ళ పేరు మీద చదువుతున్న గ్రంథాలు చదువుకుంటూ ఆ జ్ఞానాన్ని తెలుసుకుంటున్న ఆ మహనీయులు కూడా ఎవరు శరీరంతో లేరు. శరీరంతో కాదు కదా, కనీసం మనసుతో కూడా లేరు వాళ్ళు. వాళ్ళ మనసులో భావాలని జ్ఞాన గ్రంథాలుగా మనకు అందించి వెళ్ళిపోయారు. వాళ్ళ మనసులో భావాలు ఇవన్నీ, మనసుతో కూడా లేరు. ఎందుకని అంటే ఉన్న ఏకత్వ స్థితిలో ఉన్నది ఒకటే, అనేకం ఉండవు అక్కడ. ఆ ఏకత్వ స్థితి అది అంతే. ఇప్పుడు వాళ్ళు ఏరి అంటే ఏకమైపోయారు, ఏకత్వంలో ఉన్నారు. అప్పుడు ఆ వాళ్ళు అనేక మంది అనే పేరు కూడా రాదుగా, ఏకమంతే. అది అనంత ఏకత్వ స్థితి. అది వాళ్ళ మానసిక స్థితి. మనం చదువుకుంటున్న జ్ఞాన గ్రంథాలు, మనం మాట్లాడుకుంటున్న జ్ఞాన విషయాలు, అవన్నీ వాళ్ళ మనోభావాలు అంతే. శరీరపరంగా ఆళ్ళు లేరు, ఎవరో ఉండరు. ఎవరో ఉండనప్పుడు ఎందుకు ఆ గొడవ? ఈ మంత్రతంత్రాలు, యంత్రాలు, రాళ్ళు, రప్పలు ఏం చేసుకుంటావు?
ఎందుకని నువ్వు వాటిని వదలవు అంటే నీ జ్ఞాన విస్తీర్ణత పెరగలేదు, మరణం వరకు నువ్వు అసలు ఆలోచించలేదు. అలా ఆలోచించిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరూ గురువులు, మహాత్ములు, మహనీయులు అయిపోయారు. వాళ్ళు కూడా నీకు అదే చెబుతారు, ఈ రంగురాళ్ళు నమ్ము, ఈ నమ్ము, అయి నమ్ము. నిన్ను అంటే శరీర భావ సంబంధిత విషయాలలో నిన్ను ప్రలోభ పెట్టి నీకు అన్ని సమకూరుస్తామని చెబుతారు. ఎందుకని వాళ్ళు కూడా మరణం వరకు ఆలోచించలేదు, ఎప్పటిదే ఆలోచిస్తున్నారు. వాళ్ళకేదో కావాలి, నీకేదో కావాలి కాబట్టి మీరు ఎవరి కాళ్ళది నడుపుకుంటా హాయిగా వెళ్ళొచ్చు, ఎవరి నమ్మకాలు వాళ్ళే. అందులో అసలు తప్పే లేదు. ఇదంతా తప్పు నేను చెప్పటంలా, జ్ఞాన విస్తీర్ణత చెబుతున్నా. ఆ జ్ఞాన విస్తీర్ణత మరణం దాకా వెళ్ళిన వాళ్ళు నీకు ఇప్పుడు ఏదో మేలు చేస్తాం, సమకూరుస్తాం, మా దగ్గరికి రా అని దుకాణాలు ఓపెన్ చేసి నేను పిలవరు అసలు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఉండమని. ఆ సత్యాన్ని చెబుతారు ఒకళ్ళు చెబితే, అది తెలిస్తే. అలాగే ఆ జ్ఞాన విస్తీర్ణత శరీరపరమైంది తెలిసిన వాళ్ళు నాకు ఈ భౌతిక కోరికలు తీర్చి సమస్యలు తీర్చని ఎవరి దగ్గరికి వెళ్ళరు. వాళ్ళకు ఉన్నదంతా హాయిగా బతికేస్తారు, వాళ్ళ మీదకి ఏ కష్టాలు తెచ్చుకోరు. అందుకని వాళ్ళకి అసలు ఎక్కువ సమస్యలు రావు. ఉన్నదాంతో తృప్తిగా ఉండే వాళ్ళకి, తప్పులు చేయని వాళ్ళకి సమస్యలు ఎందుకు వస్తాయి అసలు? కాబట్టి సమస్యలు లేనివాడికి డాక్టర్లతో పని లేదు, ఎవరి దగ్గరికి పరుగులేదు అక్కర్లేదు. ఏ రక్షరేకులు, రాగిరేకులు, లేకపోతే ఏ రకమైన యంత్రతంత్ర మంత్రాలు, తంత్రాలు, తాళ్ళు, తాయెత్తులు ఏమి అక్కర్లేదు. నేనేం వీటిని కించపరచట్లు అక్కర్లేదు. కాదు, కావాలనుకునే వాళ్ళకి అవన్నీ నిజమే. శరీర భావంలో నువ్వు ఉన్నావా, డబ్బు ఎలా నిజమో, వృత్తి వ్యాపార ఉద్యోగాలు ఎలా నిజమో, ఈ శరీరం ఎలా నిజమో, ఆకలి ఎలా నిజమో, కుటుంబ సభ్యులు ఎలా నిజమో, ధనం ఎలా నిజమో, అన్నీ నిజమే. అప్పుడు రక్షరేకులు నిజమే, రాగిరేకులు నిజమే, రంగురాళ్ళు నిజమే, ఉంగరాలు నిజమే, అన్ని నువ్వేం నమ్మితే అన్నీ నిజమే. జ్ఞాన విస్తీర్ణత పెరుగుతుంటే అన్ని అబద్ధాలు అయిపోతూ ఉంటాయి. ఎందుకని మరణమే అనేదే శరీరం లేకుండా చేసేస్తుంది, అసలు నువ్వే అబద్ధం అయిపోతావు. కాబట్టి అది ఎవరికాళ్ళు ఆలోచించుకోండి, ఆ జ్ఞాన విస్తీర్ణతను పెంచుకోండి. ఆ జ్ఞాన విస్తీర్ణతని అందరూ ఉపయోగిస్తున్నారా లేదా అని మాట్లాడే హక్కు అసలు మనకు లేదు. నేను ఉపయోగించుకుంటున్నానా లేదా, నా జ్ఞాన విస్తీర్ణతను నేను పెంచుకుంటున్నానా లేదా అని ఆధ్యాత్మికత వ్యక్తిగతం కనుక, ఆధ్యాత్మిక చదువు వ్యక్తిగతం కనుక, ఆత్మజ్ఞాన చదువు వ్యక్తిగతం కనుక, దైవీ సంబంధమైన ఏ చదువైనా ఏ జ్ఞానమైనా వ్యక్తిగతం కనుక నీ లోపలికి నువ్వు వెళ్ళి చూసుకునేటువంటి విధానం మాత్రమే నీకు ఇవ్వబడింది. కాబట్టి ఎవరో తప్పులు చెప్పే హక్కు కూడా అసలు మనకు లేదు. ఎవరికి కావాల్సినట్టు వాళ్ళు జీవించవచ్చు. ఎందుకంటే సృష్టి వాళ్ళకి స్వేచ్ఛ ఇచ్చింది. సృష్టి స్వేచ్ఛలోనే అందరూ ఉన్నారు. జ్ఞానం కంపల్సరీ నువ్వు నేర్చుకోవాలి, విస్తీర్ణత పెంచుకోవాలని సృష్టి చెప్పలే ఎవరికి. ఛాన్స్ ఇచ్చింది అంతే. ఇప్పుడు కాళ్ళు ఇచ్చింది కంపల్సరీ నడవమనలా, చేతులు ఇచ్చింది కంపల్సరీ వాడమనలా, కళ్ళు ఇచ్చింది కంపల్సరీ చూడమనలా, జననేంద్రియాలు ఇచ్చింది కంపల్సరీ పెళ్లి చేసుకొని పిల్లల్ని కనమనలా. అలా శరీరంలో ఇచ్చినటువంటి అన్నింటినీ కంపల్సరీ వాడాలని సృష్టి ఏం చెప్పాల, స్వేచ్ఛ ఇచ్చింది. వాడితే వాడు, లేకపోతే పడుకో, ఎవడొద్దనండి నేను, దాని ఫలాలు అనుభవించు అంతే. సింపుల్ అది. కాబట్టి నీ స్వేచ్ఛలో నువ్వేం చేయగలవో చూసుకో, ఇంకోళ్ళ గురించి మనకు అనవసరం. ఇది జ్ఞాన విస్తీర్ణత. విత్తన దశ నుంచి ఏకత్వ దశ వరకు, అంటే అనంత మహావృక్ష దశ వరకు, నేను ఈ శరీరము అన్న భావం నుంచి అనంత ఆకాశ శక్తి స్థితి వరకు, అది జ్ఞాన విస్తీర్ణత. జ్ఞాన విస్తీర్ణతని మీరు, జ్ఞాన వ్యాపకతని మీరు పెంచుకుంటున్నారో లేదో చూసుకోండి. జ్ఞాన వ్యాపకతని పెంచుకోవటం కోసం మాత్రమే జ్ఞానాన్ని గ్రహించగలిగి, అర్థం చేసుకోగలిగి, పరిశీలించగలిగి, పరిశోధించగలిగి, తెలుసుకోగలిగి, తద్వారా గ్రహించగలిగి, జ్ఞాన వ్యాపకతను పెంచుకోగలిగినటువంటి భోగ శరీరము, జ్ఞాన వ్యాపకతను పెంచుకోగలిగినటువంటి మనసు కలిగినటువంటి ఈ శరీరాన్ని మానవుడికి ఇవ్వటం జరిగింది. ఈ శరీరం ద్వారా, ఈ మనసు ద్వారా మాత్రమే జ్ఞాన వ్యాపకత కుదురుతుంది. కాబట్టి శరీరాన్ని రక్షించుకోండి, మనసును రక్షించుకోండి, శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి, కుటుంబాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి, మీ వృత్తి వ్యాపార ఉద్యోగాలు జాగ్రత్తగా కాపాడుకోండి. అన్నీ మంచిగా చేస్తూ జీవిస్తూ జ్ఞాన వ్యాపకతను పెంచుకోండి. అలా జ్ఞాన వ్యాపకత పెరిగి నేను అనంత ఆత్మశక్తిని అనేటువంటి ఆ భావం దాకా చేరి ఆ ఏకత్వ భావాన్ని పొందాలి అంటే ఈ శరీరం ఉండాలి, ఈ మనసు ఉండాలి. ఇలాగే సాగాలి. ఇలా సాగుతూ తెలుసుకుంటూ జ్ఞాన విస్తీర్ణతను పెంచుకోవాలి, ఇంకో దారి లేదు. అందుకే ఈ శరీరం ఇలా ఇవ్వబడింది, ఈ మనసు ఇలా ఇవ్వబడింది, ఈ బుద్ధి ఇలా ఇవ్వబడింది, ఈ ఆలోచన ఇలా ఇవ్వబడింది, ఈ జ్ఞానం ఇలా ఇవ్వబడింది. నాకు తెలిసింది చెప్పాను, నాకు అర్థమైంది చెప్పాను, నేను గ్రహించింది చెప్పాను. 35 ఏళ్ల నా ప్రయాణంలో నేను తెలుసుకున్న విషయాలలోంచి అన్నీ కూడగట్టుకొని మీరు అడిగిన ప్రశ్నకి నాకు అర్థమైంది మాత్రమే నేను చెబుతున్నాను.
ఇందులో తప్పులుండి మీకు నచ్చలేదు, ఇతను తప్పు చెప్పాడు అనిపిస్తే నన్ను దయించి క్షమించి వదిలేయండి. ఒప్పు చెప్పాడు అనిపిస్తే తీసుకొని మీ జీవితంలో ఆచరించుకోండి. ఇప్పటికే గురువులతో వెళ్తున్న వాళ్ళు ఏదో ఒక మార్గాలలో, ఏదో ఒక మతాలలో, ఏదో ఒక దైవ విధానాలలో ఎవరో ఒక గురువులతో కలిసి నడుస్తున్న వాళ్ళు నావి వినకండి, అసలు నా జోలికి రాకండి. మీ గురువులతో, మీ మార్గాలతో, మీ మతాలతో, మీ దేవుళ్ళతో, మీ పద్ధతులతో, మీ విధానాలతో వెళ్ళిపోండి. ఎందుకంటే అవన్నీ మీకు ఇష్టమయ్యే మీరు అందులో వెళ్ళారు. మీకు ఇష్టమై మీరు అందులో వెళ్ళారు అంటే అర్థం ఏంటి? అవే మీ మార్గాలు. ఎవరికి రుచికరమైంది వాళ్ళు వండుకు తింటారు, ఎవరికి ఇష్టమైనవి వాళ్ళు కట్టుకుంటారు, అలాగే వాళ్ళు ఆనందించగలుగుతారు. ఎవరికి నచ్చిన చెప్పులు వాళ్ళు కొనుక్కుంటారు, ఎవరికి నచ్చిన క్రాఫాలు చేయించుకుంటారు, ఎవరికి నచ్చిన జడాలు వేసుకుంటారు, ఎవరికి నచ్చిన బట్టలు వాళ్ళు కట్టుకుంటారు, ఎవరికి నచ్చిన తిండి వాళ్ళు తింటారు, ఎవరికి నచ్చిన వాళ్ళని వాళ్ళు పెళ్లి చేసుకుంటారు. అప్పుడే వాళ్ళు ఆనందంగా ఉండగలరు. అలాగే మీకు నచ్చిన గురువుతో, మీకు నచ్చిన దేవుడితో, మీకు నచ్చిన మతంతో, మీకు నచ్చిన మార్గంలో వెళుతున్నప్పుడు మీరు అసలు నాకు వినబాకండి, అది కరెక్ట్ కాదు. మీ మార్గంలో మీరు సాగిపోండి. ఎందుకంటే అదే మీ మార్గం కనుక ఆల్రెడీ అది మీకు నచ్చిందంటేనే అది. నేను చెబుతున్నది నచ్చిన వాళ్ళు ఏదో ఒక 5 10 మంది సోదర సోదరీమణులు ఉన్నారు, ఆ 10 మంది కోసమే చెబుతున్నా, మిగిలిన వాళ్ళు వినకండి. నేను చెబుతున్నది నచ్చింది, మాకు అర్థమవుతుంది, మీరు చెప్పండి అని అడుగుతున్న వాళ్ళు ఉన్నంత వరకు నేను చెబుతూ ఉంటా. మిగిలిన వాళ్ళ కోసం నేను అసలు చెప్పటం లేదు, వినకండి. వేరే మార్గాల్లో, వేరే మతాల్లో, వేరే గురువులతో, వేరే దేవుళ్ళతో, వేరే పద్ధతులతో వెళ్తున్నారంటే అదే మీ మార్గం, అది మీకు నచ్చింది, మీకు నచ్చిందే మీది, అదే మీ మనసు, అదే మీ ఆలోచన, అదే మీ బుద్ధి, అదే మీ మార్గం, అదే మీ జ్ఞానం, అదే మీ సర్వస్వం. తద్వారా మీరు పొందేది పొందుతారు. వెళ్ళిపోండి, చక్కగా హాయిగా వెళ్ళండి. ఎందుకు మళ్ళీ ఇది వింటాం? ఇది ఎవరికి నచ్చిందో వీళ్ళు ఇందులో వెళ్తారు. ఎవరు బస్సులో వాళ్ళు, ఎవరు రైల్లో వాళ్ళు, ఎవరు విమానంలో వాళ్ళు, ఎవరు వాహనం మీద వాళ్ళు పోవచ్చు. ఇది నచ్చిన వాళ్ళు ఇది వింటారు, మిగిలిన వాళ్ళు దయించి వినకండి, 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 నన్ను తిట్టుకోకండి. మీరు వినాల్సిన అవసరం లేదు, నన్ను తిట్టాల్సిన అవసరం లేదు, నేను మీకోసం అసలు చెప్పటం లేదు మొర్రో అని మీ కాళ్ళు పట్టుకు చెబుతున్నా. మరి ఎవరి కోసం చెబుతున్నావయ్యా? వెళ్ళి చక్కగా నా కామెంట్లో వెతుక్కోండి. అర్థమవుతున్న సోదర సోదరీమణులు దయించి మీరు కామెంట్లు పెట్టండి. పెడితే ఇటువంటి కొంతమంది నన్ను తిడదామనుకున్నటువంటి వాళ్ళకి నేను వినొద్దన్నా వింటూ నన్ను తిడదామనుకుంటున్న వాళ్ళకి కొంచెం అర్థమవుతుంది. మీరు 4 అడుగుతున్నారు, నేను చెబుతున్నాను, మీకు అర్థమవుతుంది అని. అర్థమవుతున్న వాళ్ళు దయించి కామెంట్లు పెట్టే ప్రయత్నం చేయండి. అప్పుడు అనవసరంగా వింటున్న వాళ్ళు ఇందులోంచి తప్పుకుంటారు. కనీసం అనవసరంగా వినకండి. జ్ఞాన విస్తీర్ణతను, జ్ఞాన వ్యాపకతను పెంచుకోవాలనుకున్న వాళ్ళు, నన్ను నేను ఉద్ధరించుకోవాలి, నన్ను నేను తరింపజేసుకోవాలి, నాలో నేను గుణమార్పు తెచ్చుకోవాలి, ఇది ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు, ఇక్కడ మహిమలుండవు, మాయలుండవు, కేవలం ఇది ఒక విద్యాభ్యాసము, జ్ఞాన విద్యాభ్యాసము, ఆధ్యాత్మిక విద్యాభ్యాసము. స్కూల్కి వెళ్ళి భౌతిక చదువులు చదువుకునేటువంటి విద్యార్థులు ఎలా చదువుకొని వృత్తి వ్యాపార ఉద్యోగాల ద్వారా ధన సంపాదన చేసుకుని జీవితాన్ని ఆనందమయంగా గడపడానికి అవసరమైన ధన సంపాదనని ఎలా చేసుకుంటూ ఆనందంగా గడుపుతున్నారో, అలాగే నేను అసలు ఎందుకు పుట్టాను, ఎందుకు వచ్చాను, ఇక్కడ ఉన్నదంతా ఏంటి, ఈ సృష్టి ఏంటి, నా జీవిత గమ్యం ఏంటి, ఎంత అనంత సృష్టి ఎందుకు ఉన్నది అనేటువంటి విషయాలను తెలుసుకొని నా అనంత ఆత్మశక్తిలో నేను లీనమవ్వటానికి నేను ఈ ఆత్మజ్ఞాన చదువును చదువుకుంటున్నాను, ఈ ఆధ్యాత్మిక చదువును చదువుకుంటున్నాను. ఇది నా స్వీయ చదువు, వ్యక్తిగత చదువు, నాకు మాత్రమే సంబంధించింది అన్న భావన ఉన్న వాళ్ళు మాత్రమే ఇవి వినండి. ఇక్కడ మహిమలుండవు, మాయలుండవు, ఇక్కడ యంత్రతంత్ర మంత్రాలుండవు. భౌతికంలో అసలు మీకు ఎటువంటి మేలు చేయటానికి ఇక్కడ ఎవడో శక్తివంతుడు లేడు. నేను మీలాంటి మీకంటే అతి సామాన్యుణ్ణి. నేను ఆర్థికంగా చాలా బలహీనుణ్ణి, నా జీవితం నాకు గడవటం కష్టం. శారీరకంగా చాలా బలహీనుణ్ణి, 55 ఏళ్ళు వచ్చేసినాయి, ఏదో కొద్దిగా అట్టట్ట తిని బతుకుతున్నంతే. ఇంక నేను అసలు ఇక్కడ ఎవరు మీకు మేలు చేసేవాడు ఎవడన్నాడు? ఇక్కడ ఏ దేవుడు లేడు, ఏ మతము లేదు, ఏ మాయలు లేవు, ఏ మహిమలు లేవు. చెప్పే నేనే మీకంటే అతి సామాన్యుణ్ణి అని చెబుతున్నా. కాబట్టి మీకు భౌతికపరమైన మేలు అయితే ఏం జరగదు. మీకు విషయం అర్థమైతే ఖచ్చితంగా మానసికమైన మేలు ఉంటుంది, గుణమార్పు ఉంటుంది. మీరు ఏ తప్పులు చేయరు, మీరు ఏ పొరపాట్లు చేయరు, ధర్మంగా బతుకుతారు. కనుక మిమ్మల్ని మీరే రక్షించుకుంటారు. ఎవరో రక్షించాల్సిన అవసరం మీకేముంది? మీరు తప్పులు చేస్తే, మీకు కష్టాలు వస్తే, మీకు బాధలు వస్తే, మీకు కన్నీళ్ళు వస్తే, మీకు ఇబ్బందులు వస్తే, మీకు సమస్యలు వస్తే ఎవరో రక్షించాలి. అసలు మీరు ఈ జ్ఞానంలో సాగుతుంటే మీకు సమస్యలే రావు, మీకు ఇబ్బందులే రావు. మీరు ఎందుకని తప్పులు చేయరు? మహిమల చేత కాదు, మీరు తప్పులే చేయరు, పొరపాట్లు చేయరు. మిమ్మల్ని మీరు సరి చేసుకుంటారు, గుణమార్పు చేసుకుంటారు. బేసిక్ పాయింటే గుణమార్పు. ఇక్కడ
మీరు ఎటువంటి తప్పు చేయకూడదు, మంచిగానే జీవించాలి. అలా జీవించిన వాళ్ళకే ఆత్మజ్ఞానం అర్థమవుతుంది, ఆధ్యాత్మిక చదువు అర్థమవుతుంది. ఎవరిని వాళ్ళు సరిచేసుకొని ముందుకెళ్ళగలుగుతారు, జ్ఞాన విస్తీర్ణత పెరుగుతుంది. లేకపోతే జ్ఞాన వ్యాపకత, జ్ఞాన విస్తీర్ణత ఉండదు. అనంతత్వం వరకు మీరు చేరలేరు. కాబట్టి ఇది అతి కొద్ది మందికి మాత్రమే సంబంధించిన చదువు. ఇది ఒక చదువు అనుకొని, ఈ చదువుని మేము చదువుకుంటాం అనుకొని, మాకు మహిమలతో మాయలతో పని లేదనుకొని, మేము మంచిగా బతుకుతాం, గుణమార్పు చేసుకుంటాం అనుకున్న వాళ్ళు మాత్రమే ఇందులోకి రండి. మిగిలిన వాళ్ళు వినకండి. మీ మార్గాల్లో మీరు హాయిగా వెళ్ళిపోండి. మీరు చక్కగా వెళ్ళిపోండి. మీ మార్గాలన్నీ కరెక్టే, హాయిగా వెళ్ళిపోండి. కరెక్ట్ కాకపోతే, మీకు నచ్చకపోతే మీరు ఎందుకు వెళ్తారు వాటిల్లో? మళ్ళీ నచ్చి వాటిల్లో వెళ్తాయి కరెక్ట్ అనుకొని వెళ్తే ఇవెందుకు వింటున్నారు? వినబాకండి, అనవసరం కదా. బుర్రపాటు అవుద్ది, అంతే ఏం ఉండదు అక్కడ. ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళిపోవటమే. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.